మనము ప్రార్థించిన విధముగా అతిరథ మహారథులు అతి పిన్న వయసులోనే పీఠాధిపతిగా అభిషేకం పొందినటువంటి ప్రజల ఆత్మీయ గురువు ప్రిన్స్ యాంథనీ గారు మన మారుమూల ప్రాంతానికి విచ్చేయటం మన అందరికీ ఆనందదాయకం. చప్పట్లతోటి ప్రత్యేకముగా మన ప్రిన్స్ యాంథనీ గారిని ఆహ్వానించుకుందాం. ఇంకా గట్టిగా. అతి చిన్న వయసులోనే ఆర్చ్ బిషప్గా ఈ మధ్య కాలంలోనే 10 రోజుల క్రితమే ఆర్చ్ బిషప్గా ఎన్నికై 10 సంవత్సరాలు పీఠాధిపతిగా ఆదిలాబాద్ మేత్రాసనములో వీరు కాలు పెట్టుతుండగానే అశేష విశేష ప్రజానికము ఆయన మాట వినాలని, ఆయన చేతి హస్త స్పర్శ ద్వారా దీవెన పొందాలని ఆదిలాబాద్ ప్రజలు ఎంతగానో మెచ్చినటువంటి క్రీస్తు శిష్యుడు ప్రిన్స్ యాంథనీ గారు మన మధ్యకు రావటం, విచారణకర్తగా సిఎస్ఏ కమ్యూనిటీ తరపున మీ అందరి తరపున సావధానముగా మరొకసారి ఆహ్వానం అందిస్తూ ఉన్నాను. ఇక ఆలస్యం చేయకుండా సిస్టర్ ప్రొవిన్షియల్ గారు వచ్చి పీఠాధిపతులను దుశ్శాలువతో సన్మానిస్తారు. అదేవిధముగా మన గ్రామ పెద్దలు మరెడ్డి, బ్రహ్మారెడ్డి, అచ్చిరెడ్డి ఇంకా ఇతరులు, సోమయ్య సారు, ఇంకా మన గ్రామ పెద్దలు అందరూ కూడా ఇక్కడికి రావాలని ఆహ్వానిస్తూ ఉన్నాను. ప్రభాకర్ సారు చప్పట్లతోటి, చిన్నపిల్లల పూలతోటి ఎంతగానో మన పెద్దలు, ప్రియ సహోదరి సహోదరులారా, ఈ పూమాల భగవంతుని యొక్క ఆశీర్వచనం మాపై నిండుగా రావాలని మా పెద్దలు ఆహ్వానిస్తున్నారు. తండ్రి గారా, ఎంతో స్వాగతం, సుస్వాగతం. అందరూ కూడా కూర్చుంటే ఇప్పుడు ప్రొవిన్షియల్ సిస్టర్ గారు ఆహ్వానిస్తారు. సిస్టర్ విజయలక్ష్మి, స్వాగతం, సుస్వాగతం. సిస్టర్ విజయలక్ష్మి గారు మా ప్రేషిత కార్యనిర్వాహకి కార్యదర్శులు, ఎవాంజలైజేషన్ సువార్తీకరణ కమిషన్లో మెంబరు. వారు ఇప్పుడు మనందరికీ కూడా ఆహ్వాన పలుకులు పలుకుతూ ఉన్నారు. ప్రిన్స్ యాంథనీ బిషప్ గారికి ఆహ్వానాన్ని పలుకుచు విచ్చేసినటువంటి గురువులకు, విచారణ గురువులందరికీ కూడా, మఠ కన్యలకు మరియు ఇక్కడ దైవ వాక్యాన్ని వినడానికి, ఆత్మీయ భావాన్ని అనుభవించడానికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా సిస్టర్ విజయలక్ష్మి గారు ఆహ్వాన పలుకులు పలుకుతారు. మహా ఘనత వహించిన శ్రీ 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 ప్రిన్స్ యాంథనీ అతిమేత్రానులు, గౌరవనీయులైన గురువులకు, సిస్టర్స్కు మరియు దైవ భక్తులందరికీ శుభోదయం. దైవ సంకల్పం లేనిదే ఏదియూ జరగదు. ఈనాడు ఇక్కడ మనమంతా గుమికూడి ఉన్నామంటే అది దేవుని చిత్తమే. మనకు ఆ ప్రభువు ఇచ్చిన చక్కని అవకాశమునకు మొదటగా దేవునికి స్తోత్రములు చెల్లించుకుందాము. ప్రిన్స్ యాంథనీ తండ్రి గారి యొక్క వాక్య బోధన వినుటకు విచ్చేసిన మనము ధన్యులము. క్రీస్తు ప్రభు లూకాసు 10వ అధ్యాయము 24వ వచనములో అపోస్తులకు వివరించినట్లు,
మీరు చూచునది చూచుటకు, వినునది వినుటకు ఎంతోమంది రాజులు, ప్రవక్తలు ఆశించారు, కానీ పొందలేకపోయారు. అలాగే ఈరోజు ఎంతోమందికి దొరకని అవకాశం మనకు దొరికినందుకు సంతోషించుదాం. ఏలయనా తండ్రి గారు వారి అమృత వాక్కులు మన హృదయాలకు ఎంతో ఊరటను, మనసుకు శాంతిని ఇవ్వబోచున్నవి. తండ్రి గారు 40 వసంతాలు కూడా నిండక ముందే పిన్న వయసులోనే ఆదిలాబాదు మేత్రానులుగా ఎన్నికై 10 సంవత్సరాల పాటు ఆ మేత్రాసనాన్ని ఎంతో అభివృద్ధి పదంలో నడపగలిగారు. అటు ఆధ్యాత్మికంగా మరియు సమాజ సంక్షేమ పరంగాను ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేసి వారి మన్ననలను పొందారు. వారు చేపట్టిన ప్రతి కార్యక్రమం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లింది అనడంలో అతిశయోక్తి లేదు. ఇది అంతా తండ్రి గారి ప్రార్థన మరియు వారికి గల ప్రగాఢమైన దైవభక్తి, విశ్వాసము అని చెప్పాలి. దైవ ప్రేమయే కాక మానవుల పట్ల గల దయ, ప్రేమ. వారు ప్రజలతో, ప్రజల కొరకు జీవించే తండ్రిగా పేరు పొందారు. ఇటువంటి సుగుణాలు కలిగిన వారి సేవకు దేవుడు మెచ్చి ఇంకొక పై మెట్టుకు వారిని లేపారు. సిరో మలబారు డినామినేషన్లో శంషాబాదు మేత్రాసనానికి అతి మేత్రానులుగా పీఠమును అధిరోహించారు. తండ్రి గారు వారి మాతృభాష కాని తెలుగు భాషను నేర్చుకొని MA పట్టమును పొందగలిగారు. అంతేకాక ధారాళముగా ప్రసంగించగల ప్రావీణ్యమును సంపాదించారు. వారి బోధకు ముగ్ధులు కాని వారు ఎవ్వరూ ఉండరు. తినబోవచ్చు రుచి అడుగుట ఎందుకు? మనమే ఈరోజు వారి వాక్య సందేశమును మనసారా ఆరగించి ఆస్వాదిద్దాం. నా బోధన ఆలకించి దానిని పాటించువారే నా సోదరులు, నా తల్లి అని యేసు ప్రభు పలికినట్లు తండ్రి గారు బైబిల్ గ్రంథాన్ని క్షుణ్ణంగా చదివి అర్థం చేసుకొని దాన్ని పాటిస్తూ ప్రభువుకు నిజమైన సోదరుడు అని నిరూపించుకున్నారు మన తండ్రి గారు. ఇంతటి గొప్ప అతి మేత్రాన్లను మనకు బోధించ ఏర్పాటు చేసిన CSA సభ పెద్దలను అభినందిస్తూ తండ్రి గారిని ఆహ్వానించుకుందాం. ఈనాడు వారిని గౌరవించుకుందాం. మరి ఒకసారి అందరం కూడాను గట్టిగా చప్పట్లు కొట్టి వారిని ఆహ్వానించుకుందాం. జ్యోతి ప్రజ్వలన చేయాల్సిందిగా పీఠాధిపతులను ప్రొవిన్షియల్ సిస్టర్ గారిని ఆహ్వానిస్తూ ఉన్నాను. జ్యోతి ప్రజ్వలన చేయవలసిందిగా పూజ గురువులతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేస్తూ ఉండగా క్రీస్తు యొక్క వెలుగు గీతాన్ని పాడాలని కోరుతూ ఉన్నాను. Sister N. Nakshitram, Commission in charge sister, I request you to come onto the stage. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా, శరణం 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 దేవా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీవేనయ్యా. వెలిగించుమయా నా యేసయ్యా, నా జీవన దీపం నీ
ఒకసారి మనమందరం లేచి నిలబడదామా? దేవుని వాక్యమును ఆలగించే ముందు పవిత్రాత్మ అభిషేకం కోసం మనమందరం ప్రార్థిద్దాం. దేవుని వాక్యం రాయబడినది పవిత్రాత్మ అభిషేకం వలన అని మనకందరికీ తెలుసు. ఆ వాక్యమును అర్థం చేసుకోవాలంటే ఈ పవిత్రాత్మ అభిషేకం మనం కూడా పొందాలి. కాబట్టి మనమందరం కలిసి పవిత్రాత్మ అభిషేకం కోసం ఇప్పుడు ప్రార్థిద్దాం. అందరూ గొంతెత్తి నిండు మనసుతో పవిత్రాత్మ అభిషేకముతో నింపబడడం కోసం ప్రార్థనాపూర్వకంగా పాటలు పాడుతూ దేవుని స్తుతించి ఆరాధిద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, మండుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా, మండుచున్న పొదలో అగ్ని అంతిమ దినమున మాపై ఆత్మను కృంగరించుటకు నిశ్చయించితివి. అంతిమ దినమున మాపై ఆత్మ శుద్ధతనీయమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయమా, పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయమా, పరిశుద్ధాత్మదేవుడా అందరూ కలిసి పాడండి, గొంతెత్తి పాడండి. పరిశుద్ధాత్మదేవుడా పరిశుద్ధతనీయమా, 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 పరిశుద్ధాత్మదేవుడా అందరూ చేతులు పైకెత్తి యేసువా వందనమే, యేసువా స్తోత్రం, హల్లెలూయా 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 యేసువా వందనమే, యేసువా స్తోత్రం, హల్లెలూయా 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 యేసువా వందనమే, యేసువా స్తోత్రం, హల్లెలూయా 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 హల్లెలూయా. కరుణామయుడా యేసు ప్రభువా, గొప్ప దేవుడా, పరమ వైద్యుడా, నీకే స్తుతి స్తోత్రములు.
మీకే స్తుతి ఘనత మహిమ కలుగును గాక. యేసువా వందనం, యేసువా వందనం. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ గట్టిగా చెప్పండి, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం, ద్వందెత్తి చెప్పండి, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా. కరుణామయుడా యేసు ప్రభువా, కరుణామయుడా యేసు ప్రభువా, గొప్ప దేవుడా యేసు ప్రభువా, గొప్ప దేవుడా యేసు ప్రభువా, పరమ వైద్యుడా యేసు ప్రభువా, పరమ వైద్యుడా యేసు ప్రభువా, లోక రక్షకుడా యేసు ప్రభువా, లోక రక్షకుడా యేసు ప్రభువా, నీకే స్తుతి స్తోత్రములు, నీకే స్తుతి స్తోత్రం. నీకే స్తుతి స్తోత్రములు. మీకే స్తుతి స్తోత్రములు. హల్లెలూయా 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 హల్లెలూయా. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. హల్లెలూయా, 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 యేసు ఆరాధన, యేసు స్తోత్రం, యేసు వందనం. హల్లెలూయా 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 స్తోత్రం దేవా, స్తోత్రం. అందరూ ప్రశాంతంగా కూర్చోండి. మీరందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. మీరందరూ బైబిల్ తీసుకొచ్చారు కదా, బైబిల్ ఉంది కదా, అందరూ బైబిల్ తీసుకోవాలి. నేను చెప్పే ప్రతి వాక్యమును చదవాలి, ఆ వాక్యమును అర్థం చేసుకోవాలి, ఆ వాక్యమును మనసులో పదిలపరుచుకోవాలి. సాధారణంగా వాక్యం వినడానికి వెళ్ళేటప్పుడు మీరు ఎలా వాక్య పరిచర్యలో పాల్గొంటారు, ఎలా వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటారు? సాధారణంగా వింటూ ఉంటారు కదా, వింటూ ఉంటారు. అప్పుడు దేవుని వాక్యం కేవలం చెవుల ద్వారా మనలోకి ప్రవేశిస్తూ ఉంటుంది. కానీ వినడంతో పాటు మనం చూసినట్లయితే వినికిడి ద్వారా మాత్రం కాదు, చూపు ద్వారా కూడా దేవుని వాక్యం మనలోనికి ప్రవేశిస్తూ ఉంటుంది. అంతే కదా. ఈ రోజుల్లో వార్తలు తెలుసుకోవడానికి, మన ప్రాంతంలో జరిగే విషయాలు తెలుసుకోవడానికి రేడియోలో వార్త వినేవాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎంతమంది ఉన్నారు? చాలా తక్కువ మంది ఉన్నారు. అందరికీ టీవీలో వార్త చూడడమే ఇష్టం కదా. మీకు రేడియోలో వార్త వినడం ఇష్టమా, లేదా టీవీలో వార్త చూడడం ఇష్టమా? చూడడం ఇష్టం. ఎందుకు? చూసేది ఎక్కువ అర్థమవుతుంది, చూసేది మనం తొందరగా మర్చిపోవం. కానీ వినేది తొందరగానే మర్చిపోతాం. వినడం అనేది చాలా బలహీనమైన ఒక కార్యం, కానీ చూడడం అనేది చాలా శక్తివంతమైన ఒక కార్యం. అందుకే మనం టీవీ చూడడానికి ఇష్టపడుతూ ఉంటాం రేడియో వినడం కన్నా. అట్లయితే దేవుని వాక్యమును ఆలకించేటప్పుడు ఏం చేయాలి? ఆలకిస్తే మాత్రం చాలదు, సరిపోదు. ఏం చేయాలి? వినేటప్పుడు చూడాలి, కన్నులతో వాక్యమును చూడాలి. అప్పుడు వినికిడి ద్వారా వాక్యం మనలోకి ప్రవేశిస్తుంది, చూపు ద్వారా వాక్యం మనలోకి ప్రవేశిస్తుంది. అంతేకాదు, చూడడంతోనూ వినడంతోనూ మనం ఏం చేయాలి? చదవాలి. మీరు ప్రతి వాక్యమును చదవాలి. అప్పుడు చూడండి, వాక్య పరిచర్యలో మీరు 3 విధాలుగా పాల్గొంటున్నారు. మీరు వింటున్నారు, చూస్తున్నారు,
చదువుతున్నారు. ఇలా 3 విధాలుగా పాల్గొనడానికి ఎక్కువ సమయం కావాలా? అవసరం లేదు. అదే సమయం మీరు ఇక్కడ 1 గంట సేపు కూర్చుండి వింటే ఆ గంట సేపట్లో మీరు వినవచ్చు, చూడవచ్చు, చదవచ్చు. అప్పుడు మనకు ఏ లాభం వస్తుంది? 300 శక్తివంతముగా ఈ వాక్యం మనలోనికి ప్రవేశిస్తుంది. ఆమేన్. ఈ వాక్యం గొప్పగా మన జీవితంలో పనిచేస్తుంది. కేవలం వింటే మనం దేవుని వాక్యమును ఆలకిస్తాము, దేవుని వాక్యం మన జీవితంలో పనిచేస్తుంది. అది ఒక్క అందు అయితే 3 విధాలుగా దేవుని వాక్యములో మనం పాల్గొంటే, 3 విధాలుగా దేవుని వాక్యమును మనం స్వీకరిస్తే దాని ఫలితం కూడా 3 రెట్లు ఫలితం మనకు లభిస్తుంది. కాబట్టి వాక్య పరిచర్యలో ఎలా పాల్గొనాలి? వినాలి, చూడాలి, చదవాలి. అందరూ చేస్తారా? కాబట్టి ఈరోజు వాక్య పరిచర్యలో పాల్గొనే వారందరూ పవిత్ర గ్రంథమును తీసుకోవాలి. లేకపోతే మీ ఫోన్లో బైబిల్ ఉన్నట్లయితే దేవుని వాక్యం కూడా తీసుకోవచ్చు. తప్పకుండా అందరూ దేవుని వాక్యమును వినాలి, చూడాలి, చదవాలి. అప్పుడు ఫలితం 3 రెట్లు శక్తి మీరు అనుభవిస్తారు. ఈరోజు ఈ విధముగా మనం దేవుని వాక్యమును గురించి ధ్యానించుకుందాం. దేవుని వాక్యం అంటే మీకు అందరికి ఇష్టమే కదా? దేవుని వాక్యం అంటే మీకు అందరికీ చాలా ఇష్టం. అందుకే మీరు వచ్చి ఉన్నారు. ఈ మండు టెండలో కూడా దేవుని సాన్నిధ్యంలో మీరు ఎందుకు కూర్చుంటున్నారు? దేవుని వాక్యమును వినడానికి. దేవుని వాక్యం మన విశ్వాస జీవితానికి ఊపిరి లాంటిది. దేవుని వాక్యం లేకపోతే మనం విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళలేం. మన విశ్వాస జీవితము ముందుకు వెళ్ళాలంటే, మన ఆధ్యాత్మిక జీవితం వికసించాలంటే దేవుని వాక్యం చాలా అవసరం. విశ్వాస వికాస సభలు అని ఈ సభలకు పేరు పెట్టారు కదా. మన విశ్వాసం వికసించాలంటే, మన ఆధ్యాత్మిక జీవితం 3 పూలు 6 కాయలుగా వికాసం చెందాలంటే దేవుని వాక్యం చాలా అవసరం, ఊపిరి లాంటిది. కాబట్టి ఈరోజు ఈ దేవుని వాక్యమును గురించి కాస్త లోతుగా మనం తెలుసుకుందాం. మీకు అందరికీ దేవుని వాక్యం తెలుసు. దేవుని వాక్యం చాలా ముఖ్యమైనదని మీకు అందరికీ తెలుసు. అయినప్పటికీ దేవుని వాక్యమును గురించి పవిత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకొని కాస్త లోతుగా పరిశీలించుకుందాం. మొట్టమొదటిగా దేవుని వాక్యమును మనం ఎందుకు చదవాలి? దేవుని వాక్యం చదవడం వల్ల, దేవుని వాక్యమును పఠించడం వల్ల మనకు ఏ లాభం వస్తుంది, ఏ ప్రయోజనం కలుగుతుంది, ఎందుకు దేవుని వాక్యాన్ని మనం నమ్మాలి అనే విషయం గురించి మనం తెలుసుకుందాం. దేవుని వాక్యం మనకు ఎలా ఉపయోగపడుతుంది, దేవుని వాక్యమును మనం ఎందుకు పఠించాలి అని తెలుసుకోవడానికి 5 పవిత్ర వాక్యాలను మనం పరిశీలించుకుందాం. 5 పవిత్ర వాక్యాలను మనం పరిశీలించుకొని ఎందుకు దేవుని వాక్యాలు మనం చదవాలి, దేవుని వాక్యాలు చదవడం వల్ల మనకు ఏ లాభం వస్తుంది, మన ఆధ్యాత్మిక జీవితానికి విశ్వాస వికాసానికి దేవుని వాక్యం ఏ విధముగా దోహదపడుతుంది అని మనం తెలుసుకుందాం. మొదటి వాక్యం అందరూ తీసుకోండి. దర్శన గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యము. దర్శన గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యము. యోహాను రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యం. దేవుని వాక్యమును తీసుకున్న వాళ్ళందరూ ఆ వాక్యమును వినండి, వాక్యమును చూడండి, వాక్యమును చదవండి. మనం అందరం కలిసి చదువుదాం. ఏ ఒక్కరూ చదవకుండా ఉండవద్దు. మనం అందరం కలిసి చదువుదాం. యోహాను గారు రాసిన దర్శన గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యము. ఇవి అన్నీ అనతి కాలముననే సంభవింపనున్నవి కనుక ఈ గ్రంథము పఠించువారు ధన్యులు. ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. చూడండి, త్వరలోనే ఈ విషయాలన్నీ సంభవించనున్నాయి, ఈ విషయాలన్నీ త్వరలోనే సంభవించబోతున్నాయి అని యోహాను గారు చెప్పిన తర్వాత అంటున్నారు, ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు.
వాస్తవానికి యోహాను గారు ఇక్కడ చెప్పినది దర్శన గ్రంథము గురించి, కానీ అది పవిత్ర గ్రంథానికి మొత్తానికి వర్తిస్తుంది. ఈ గ్రంథమును పఠించువారు ధన్యులు, అంటే పవిత్ర గ్రంథమును పఠించువారు ధన్యులు. తరువాత యోహాను గారు ఏమంటున్నారు? ఈ ప్రవచన సందేశములను విని ఈ గ్రంథ విషయములను పాటించువారు ధన్యులు. కాబట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? దేవుని వాక్కులను ఆలకించువారు ధన్యులవుతారు. దేవుని వాక్యమును పఠించువారు ధన్యులవుతారు. మనం అందరం ఏం కోరుకుంటూ ఉంటాం? ఈ జీవితంలో మనం ధన్యతను పొందాలి, దేవుని ఆశీర్వాదమును పొందాలి, మనమందరం ధన్యులం కావాలి. ఇది మనందరి అభిలాష. నాకు ధన్యత వద్దు, నాకు పుణ్యం వద్దు అని భావించే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సాధారణంగా ఉండరు. పవిత్ర గ్రంథం మనకి ఏం సెలవిస్తుంది? మీరు దేవుని వాక్యమును పఠించండి, దేవుని వాక్యములో ఉన్న ప్రతి ఒక్క విషయమును మీరు పాటించండి, మీరు ధన్యులవుతారు. తల్లి మరియమ్మ ధన్యతను పొందినట్లు, పునీతులు ధన్యులై మారినట్లు మనం కూడా ధన్యులం కావడానికి పవిత్ర గ్రంథం మనకు సూచించే ఒక మార్గం దేవుని వాక్యమును పఠించడం, దేవుని వాక్యమును పాటించడం. కాబట్టి దేవుని వాక్యమును పఠించే వారికి ఇందటి గొప్ప ఆశీర్వాదం లభించనున్నది. రెండవ వాక్యం సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయం 11వ వాక్యం. సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయం 11వ వాక్యము. అందరూ బైబిల్ తీసుకోండి. సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయం 11వ వాక్యమును మనం చదవబోతున్నాం. చదువుదామా? కనుక నా బోధల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండు, కోరికతో వేచి ఉండు, అవి మీకు ఉపదేశము చేయును, అవి మీకు ఉపదేశము చేయును. అందరు చదువుతున్నారా? ఇక్కడ కొంతమంది అక్కలు చదువుతున్నారు, వారి శబ్దం నాకు వినిపిస్తుంది, తర్వాత నా శబ్దం నాకు వినిపిస్తుంది, ఇంకెవరి శబ్దం నాకు వినిపించలేదు. మీరు అందరూ చదువుతున్నారని నేను భావిస్తున్నాను. అందరూ చదవండి. కేవలం వినడం మాత్రం కాదు, ఈ వాక్య పరిచయంలో మనం ఎలా పాల్గొనాలి? వినాలి, చూడాలి, చదవాలి. అప్పుడు దేవుని వాక్యం మన జీవితంలో చాలా శక్తివంతంగా పనిచేస్తుంది. దేవుని వాక్యానికి గొప్ప ఫలితం ఉంటుంది అని మనం తెలుసుకోబోతున్నాము. సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం మరోసారి చదువుదాం. కనుక నా బోధల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉండు, కోరికతో వేచి ఉండు, అవి మీకు ఉపదేశము చేయను. చూడండి, వాస్తవానికి ఇక్కడ నా బోధల కొరకు అని రాయబడి ఉన్నది, కానీ ఖచ్చితంగా చెప్పాలంటే నా మాటల కొరకు అని ఉంది. ఇంగ్లీషు బైబిల్ చూసుకుంటే మీకు అది అర్థమవుతుంది. నా బోధల కొరకు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? నా మాటల కొరకు అంటే దేవుని మాటల కొరకు మనం ఎలా ఉండాలట? చూడండి, ప్రభు అంటున్నారు, మీరు ఆశతో కనిపెట్టుకొని ఉండు, కోరికతో వేచి ఉండు. చూడండి ఎంత గొప్ప మాటలు అంటున్నారు ప్రభు. ఆశతో కనిపెట్టుకొని మీరు దేవుని మాటల కొరకు వేచి ఉండండి. అప్పుడు ఆ దేవుని మాటలు మీకు ఏమొసుగుతాయి? అవి మీకు ఉపదేశమును చేయను. ఉపదేశం అంటే జ్ఞానం అని మనం అర్థం చేసుకోవాలి. మీరు దేవుని మాటలను ఆలకిస్తే, దేవుని మాటల కొరకు ఆశతో కనిపెట్టుకొని ఉంటే, ఆ దేవుని మాటలు మీకు ఉపదేశమును కలిగిస్తాయి. ఉపదేశం అంటే మనం ఏమర్థం చేసుకోవాలి? జ్ఞానం అని అర్థం చేసుకోవాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి జ్ఞానం ఒకటేనా? తెలివి వేరు, జ్ఞానం వేరు. తెలివి సంపాదించుకోవాలంటే మనం ఏం చేసుకోవచ్చు? పుస్తకాలు చదవచ్చు, పత్రికలు చదవచ్చు, టీవీ చూడవచ్చు, గూగుల్లో మనం సెర్చ్ చేయవచ్చు తెలివి కోసము. తెలివికి సంబంధించిన కొన్ని అంశాలు. భారతదేశానికి ప్రధానమంత్రి ఎవరు?
తెలంగాణకు ముఖ్యమంత్రి ఎవరు, ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రి ఎవరు, ఇవన్నీ తెలివికి సంబంధించిన కొన్ని అంశాలు. ఈ తెలివి సంపాదించుకోవడం కోసం చాలా మార్గాలు ఉన్నాయి. పత్రికలు చదవచ్చు, పుస్తకాలు చదవచ్చు, ఇంకొకరిని అడగవచ్చు, టీవీ చూడవచ్చు. జ్ఞానం దీనికన్నా చాలా పెద్దది. జ్ఞానం దైవికమైనది, జ్ఞానం పవిత్రమైనది. ఆ జ్ఞానం ఎక్కడి నుంచి వస్తుంది? జ్ఞానం దేవుని నుంచి వస్తుంది, దేవుని మాటల నుంచి వస్తుంది. ఇంకా జ్ఞానానికి సంబంధించిన కొన్ని అంశాలు మనం తెలుసుకోద్దాం. పిల్లలను ఎలా పెంచి పోషించాలి? మీ పిల్లలను ఎలా పెంచి పోషించాలి? వాళ్ళు మంచిగా ప్రార్థన చేయట్లేదు, వాళ్ళు మంచిగా కుటుంబ ప్రార్థనలో పాల్గొనడం లేదు. వారిని ఎలా మంచిదారికి తీసుకొని రావాలి, వారిని ఎలా పెంచి పోషించాలి? ఇది జ్ఞానానికి సంబంధించిన విషయం. ఇటువంటి జ్ఞానం ఏ పుస్తకం నుంచైనా మీకు దొరుకుతుందా? ఏ పత్రిక నుంచైనా మీకు దొరుకుతుందా? సాధారణ వార్తల నుంచి, టీవీ నుంచి ఇటువంటి జ్ఞానం మీకు దొరుకుతుందా? దొరకదు. పిల్లల్ని ఎలా పోషించాలి, కుటుంబాన్ని ఎలా పవిత్రంగా కాపాడాలి, జీవిత భాగస్వామితో, భర్తతో, భార్యతో ఎలా మెలగాలి అనేది పత్రికల నుంచి, పుస్తకాల నుంచి, గూగుల్ నుంచి మనకు లభించేది కాదు. అది జ్ఞానం. ఈ జ్ఞానం మనకు లభించేది దేవుని మాటల నుంచి. అందుకే వాక్యం సెలవిస్తుంది, మీరు నా మాటల కొరకు వేచి ఉండండి, అవి మీకు ఉపదేశమును చేస్తాయి, అవి మీకు ఉపదేశమును దయచేస్తాయి. ఈ ఉపదేశం జ్ఞానం. ఇది మనకు ఎక్కడి నుంచి దొరుకుతుంది? పవిత్ర వాక్యం నుంచి దొరుకుతుంది. ఇది రెండవ వాక్యం. మూడవ వాక్యం, దేవుని వాక్కులను మనం ఎలా పఠించాలి, ఎందుకు పఠించాలి? ఈ దేవుని వాక్యం మనకు ఆధ్యాత్మిక జీవితానికి ఏ విధముగా దోహదపడుతుంది అని తెలుసుకోవడానికి మరో వాక్యమును మనం పరిశీలించుకుందాం. సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయం వచనములు 24, 25. సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం వచనములు 24, 25. ఇంతకు ముందు మనం 6వ అధ్యాయం 11వ వాక్యమును చూసాము. ఇప్పుడు మనం 6వ అధ్యాయం 24, 25 వాక్యాలను చదవబోతున్నాం. అందరికీ దొరికిందా? సొలొమోను జ్ఞాన గ్రంథము 6వ అధ్యాయం వాక్యములు 24, 25. జ్ఞానులు అధికముగా ఉన్నచో లోకమునకు మేలు కలుగును, విజ్ఞత గల రాజు వలన ప్రజలకు భద్రత సిద్ధించును. కనుక నా ఉపదేశమును నేర్చుకొని లాభము పడయుడు. చూడండి, ప్రభు అంటున్నారు, నా ఉపదేశమును నేర్చుకొని లాభం పొందండి. నా ఉపదేశమును నేర్చుకొని లాభం పొందండి. అందరూ లాభం పొందాలని కోరుతుంటారు. నాకే లాభం వద్దు, నాకు ఏ లాభం వద్దు అని అనుకునే వాళ్ళు ఎవరైనా ఇక్కడ ఉన్నారో? ఎవరైనా ఇక్కడ ఉన్నారా? ఎవరు లేరు. అందరికీ లాభం కావాలి. మనం సాధారణంగా అంటూ ఉంటాం కదా, క్షేమంగా వెళ్ళి లాభంగా రండి. లాభం పొందాలి అనేది మనందరి కోరిక. పవిత్ర గ్రంథం దానికి ఒక మార్గమును చూపిస్తుంది. అదేంటి? మీరు నా మాటలను పాటించండి, మీరు నా మాటలను పఠించండి, మీరు నా మాటలను ధ్యానం చేసుకోండి, అప్పుడు మీరు లాభం పొందుతారు. చూడండి, కనుక నా ఉపదేశమును నేర్చుకొని లాభము పడయుడు. మీరు లాభం పొందాలంటే నా ఉపదేశమును నేర్చుకొనండి, నా మాటను నేర్చుకొనండి. చూడండి, దేవుని వాక్యాలు నేర్చుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం. దేవుని వాక్యాలు నేర్చుకోవడం వల్ల మనకు కలిగే లాభాలు అన్నీ ఇన్ని కావు, చాలా మన జీవితానికి తోడ్పడుతుంది ఈ దేవుని వాక్యం. 4వదిగా సామెతల గ్రంథము 16వ అధ్యాయం 20వ వాక్యం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం. దేవుని వాక్యం ఏ విధముగా మనకు తోడ్పడుతుంది, దేవుని వాక్యం వల్ల కలిగే లాభాలు ఎటువంటివి అని తెలుసుకోవడానికి మనం కొన్ని వాక్యాలను పరిశీలిస్తూ ఉన్నాం. అందులో భాగంగా ఇప్పుడు మనం 4వ వాక్యమును పరిశీలించబోతున్నాం. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం. ఉపదేశమును
ఆలించువాడు విజయము చేపట్టును, ప్రభుని నమ్మువాడు సుఖములు పడయును. చూడండి మరోసారి, ఉపదేశమును ఆలించువాడు అని రాయబడి ఉన్నది. వాస్తవానికి ప్రభు ఉద్దేశం ఏంటి? నా మాటలను ఆలించువాడు, నా మాటలను ఆలకించువాడు, నా వాక్కులను ఆలకించువాడు విజయమును చేపడుతాడు. చూడండి, విజయం పొందాలని మనమందరం కోరుకుంటూ ఉంటాం. నేను విజయం పొందవద్దు, నాకేం విజయం అక్కర్లేదు, నాకు గెలుపు వద్దు అని కోరుకునే వాళ్ళు ఎవరైనా ఉంటారా? సాధారణంగా ఉంటారు. అందరికీ విజయం కావాలి, జీవితంలో విజయం కావాలి, చేసే పనుల్లో విజయం కావాలి, పరీక్షల్లో విజయం కావాలి, చదువుల విజయం కావాలి. ఆ ప్రభు అంటున్నారు, మీరు నా మాటను ఆలించండి, మీరు నా వాక్కులను ఆలకించండి, మీరు విజయమును చేపడతారు. అంతేకాదు ప్రభు అంటున్నారు, ప్రభుని నమ్మువాడు సుఖములు బడయును. సుఖమును అనుభవించడం కోసం ప్రభుని నమ్మాలి. సాధారణంగా జీవితంలో గొప్ప విజయం సంపాదించుకోవడం కోసం మనం వేరే మార్గాలను చూస్తూ ఉంటాం. కానీ ప్రభు వాక్కులను ఆలకించడమే అది గొప్ప మార్గం. ప్రభువు మాటలను పఠించడమే ఖచ్చితమైన మార్గం. దేవుని వాక్కులను ఆలకించువారు విజయమును పొందుతారు, వారికి విజయం ఖచ్చితంగా లభిస్తుంది. ఇది 4వ వాక్యం. చివరిగా 5వదిగా, సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయం వచనములు 27 నుంచి 29 వరకు. సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయం వచనములు 27 నుంచి 29 వరకు. మొట్టమొదటిగా 27వ వాక్యములో ఈ వాక్యమును రాసిన వ్యక్తిని గురించిన ఒక సూచన మనకు లభిస్తుంది. ఎవరు రాశారు, ఎక్కడ రాశారు అనే విషయానికి సంబంధించిన ఒక వాక్యం. ఆ తరువాత ఈ గ్రంథములో ఏమున్నది, ఈ గ్రంథమును పఠించువారు ఏం పొందుతారు అని చెప్పడం జరిగింది. చదువుదామా? సిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథము 50వ అధ్యాయం వచనములు 27 నుంచి 29 వరకు. యెరూషలేము నివాసి సీరా ఏలియాసు పుత్రుడను యేసు నామధేయుడునైన నేను విజ్ఞానమును వివేకమును పొందుపరచుటకు ఈ గ్రంథమును లిఖించిదనే. విజ్ఞానము నా హృదయము నుండి జాలువారినది. ఈ ఉపదేశమును చేకొనివాడు ధన్యుడు, దీనిని స్వీకరించువాడు జ్ఞాని అగును. ఈ ఉపదేశమును పాటించువాడు ఎట్టి సంఘటననైనను తట్టుకొనగలడు, అతడు దేవుని వెలుగులో నడుచును. చూడండి ఎంతో గొప్ప వాక్యం. ఈ గ్రంథమును ఎవరు రాశారట? యెరూషలేము నివాసి సీరా ఎలియాసు పుత్రుడును యేసు నామధేయుడునైన వ్యక్తి ఈ గ్రంథమును రాశారు. ఇందులో ఏం పొందుపరిచారు ఆయన? ఇందులో పొందుపరిచిన సంగతులు ఎటువంటివి? చూడండి, వివేకమును విజ్ఞానమును ఈ గ్రంథములో నేను పొందుపరచి ఉన్నాను. ఈ గ్రంథములో ఏమున్నదట? వివేకమున్నది, ఈ గ్రంథములో విజ్ఞానమున్నది, జ్ఞానమున్నది, దైవికమైన పవిత్రమైన జ్ఞానం ఇందులో ఉన్నది. కాబట్టి అటువంటి మాటలను ఈ గ్రంథకారుడు ఇందులో పొందుపరచి ఉన్నాడు. ఇంకా మనం ఈ మాటలను చదివితే ఏం జరుగుతుంది? మనకు లభించే లాభం ఏంటి? ఈయన అంటున్నాడు, ఈ ఉపదేశమును చేకునేవాడు అంటే ఈ మాటలను చేకునేవాడు, ఈ మాటలను స్వీకరించువాడు ధన్యుడు. ఇంతకు ముందు మనం చూసి ఉన్నాం, దేవుని మాటలను పాటించువారు ధన్యులవుతారు. జీవితము ధన్య కావాలంటే, ఈ జీవితంలో మనం విజయమును సాధించాలంటే దేవుని వాక్కులను ఆలకించాలి, ఆ వాక్కులను పాటించాలి. తరువాత వాక్యం సెలవిస్తుంది, ఈ ఉపదేశమును పాటించువాడు ఎట్టి సంఘటననైనా తట్టుకొనగలడు, అతడు దేవుని వెలుగులో నడుచును. చాలా సందర్భాల్లో మన జీవితంలో చీకటి కమ్ముకుంటుంది. ఎలా జీవించాలి, ఎటు తిరగాలి, ఎటు వెళ్ళాలి అని తెలియక మనం సతమతమవుతూ ఉంటాం. అటువంటి సందర్భాల్లో దేవుని వాక్యం మనకు దారి చూపిస్తుంది, దేవుని వాక్యం వెలుగునిస్తుంది.
మన చీకటి జీవితాల్లో వెలుగును వెదజల్లడానికి దేవుని వాక్యం మనకు తోడ్పడుతూ ఉంటుంది. కాబట్టి వాక్యం సెలవిస్తుంది, అతడు దేవుని వెలుగులో నడుచును. ఎవరు? దేవుని వాక్కులను ఆలకించువారు. ప్రియమైన సహోదరి సోదరులారా, ఇప్పుడు చూడండి, దేవుని వాక్కులను ఎందుకు మనం ఆలకించాలి? దేవుని మాటలను ఆలకించేవారు పొందే గుణాలు, లాభాలు, ప్రయోజనాలు ఎటువంటివి అని తెలుసుకోవడానికి 5 వాక్యాలను మనం నేర్చుకున్నాం. 5 వాక్యాలు గుర్తున్నాయా? దర్శన గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యం, సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం, సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 24, 25 వాక్యాలు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం, సిరాపుత్రుడు యేసు జ్ఞాన గ్రంథం 50వ అధ్యాయం వచనములు 27 నుంచి 29 వరకు. అందరూ నేర్చుకున్నారా? అందరూ నేర్చుకున్నారా? వాక్యం చదవడం మంచిదేనా? దేవుని వాక్కులు ఆలకించడం మనకు ప్రయోజనకరమేనా? దేవుని వాక్కులు ఆలకించడం వల్ల మనం లాభం పొందగలుగుతామా? తప్పకుండా పొందగలుగుతాం. మన ఆధ్యాత్మిక జీవితానికి ఈ దేవుని వాక్కు చాలా విధాలుగా దోహదపడుతూ ఉంటుంది. దేవుని వాక్కు ఆధ్యాత్మిక జీవితానికి ఊపిరి లాంటిది, విశ్వాస వికాసానికి ఊపిరి లాంటిది అని మనం తెలుసుకున్నాం. ఇంకా మనం తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయం, దేవుని వాక్కు అంటే ఏంటి? నేను చాలాసేపటి నుంచి దేవుని వాక్కు దేవుని వాక్కు అని అంటూ ఉన్నాను. అయితే దేవుని వాక్కు అంటే ఏంటి? పవిత్ర మాట అంటే ఏమిటి? సాధారణంగా దేవుని ఒక వాక్కు అంటే ఏంటి? వాక్కు అంటే ఒక వ్యక్తి నోట నుండి వచ్చే ఒక శబ్దం, ఒక మాట, ఒక వ్యక్తి లోపల నుంచి వచ్చే ఒక శబ్దం వాక్కు, మాట. లేకపోతే ఒక వ్యక్తి నుండి వచ్చే ఒక శక్తి ఈ వాక్కు. సాధారణంగా మనం మాట్లాడితే, ఇంకా మనం వ్యాకరణ పరంగా మాట్లాడితే, భాషాపరంగా మాట్లాడితే, ఒక వాక్కు అంటే ఏమిటి? ఒక వాక్కు అంటే అక్షరాల కలయిక. కొన్ని అక్షరాలు కలిస్తే ఒక వాక్కు ఏర్పడుతుంది, కొన్ని అక్షరాలు కలిస్తే ఒక పదం ఏర్పడుతుంది, అంతే కదా? అక్షరాల కలయిక వాక్కు. కానీ మనం దేవుని వాక్కు, వచనం, పవిత్ర వాక్యం అని చెప్పేటప్పుడు మనం ఏమనుకుంటున్నాము? పవిత్ర వాక్యం అంటే ఒక శక్తి, పవిత్ర వాక్యం అంటే ఒక శబ్దమేనా? ప్రియమైన సోదరి సోదరులారా, పవిత్రమైన వాక్కు, దేవుని వాక్కు ఒక శబ్దము కాదు, దేవుని వాక్కు ఒక శక్తి కాదు, దేవుని వాక్కు ఒక వ్యక్తి. దేవుని వాక్కు ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యేసుక్రీస్తు. దేవుని వాక్కు అంటే ఒక శబ్దము కాదు, దేవుని వాక్కు అంటే ఒక శక్తి కాదు, దేవుని వాక్కు అంటే ఒక వ్యక్తి, ఆ వ్యక్తి యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం. దేవుని వాక్కు అంటే ఏమిటని తెలుసుకోవడం కోసం మనకు ఉపయోగపడే ఒక గొప్ప వాక్యం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం మనం అందరం కలిసి చదువుదాం. అందరూ శ్రద్ధగా భక్తిపూర్వకంగా చదవండి. ఆదిలో వాక్కుండను, ఆ వాక్కు దేవునితో ఉండను, ఆ వాక్కు దేవుడై ఉండను. కాబట్టి వాక్కు అంటే ఒక శక్తి కాదు, వాక్కు అంటే ఒక శబ్దం కాదు, వాక్కు అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను, ఆయన యేసుక్రీస్తు. కాబట్టి వాక్కు అంటే శక్తి కాదు, వాక్కు అంటే ఒక వ్యక్తి. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం మనం చదువుతాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించను, మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూచిదిమి, అది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. కాబట్టి యేసు ప్రభు అంటే ఎవరు? మనిషిగా మన మధ్య నివసించినటువంటి దేవుని వాక్కు.
కాబట్టి వాక్కు అంటే ఒక శక్తి కాదు, వాక్కు అంటే ఒక శబ్దము కాదు, వాక్కు అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. కాబట్టి దేవుని వాక్కును ఆలకించేటప్పుడు వాస్తవానికి మనం ఏం చేస్తున్నాం? యేసు ప్రభువును ఆలకిస్తున్నాం. దేవుని వాక్కును మనం పఠించేటప్పుడు మనం ఏం చేస్తున్నాం? మనం యేసు ప్రభువును వింటూ ఉన్నాం. ప్రభువు ఇక్కడ ఉన్నారు. ఈ దేవుని వాక్కుల్లో ప్రభు సాన్నిధ్యం ఉన్నది, ప్రభు మహిమ ఉన్నది, ప్రభు చైతన్యం ఉన్నది. కాబట్టి నేను దేవుని వాక్కులను చూస్తూ ఉన్నప్పుడు నేను ప్రభువును చూస్తూ ఉన్నాను. నేను దేవుని వాక్కులను ఆలకిస్తూ ఉన్నప్పుడు నేను ప్రభువును ఆలకిస్తూ ఉన్నాను. ఇది చాలా వ్యక్తిగతమైన ఒక సంగతి. దేవుని వాక్కు ఒక శబ్దము కాదు, దేవుని వాక్కు ఒక శక్తి కాదు, దేవుని వాక్కు ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. ఈ విషయాన్ని మరింత లోతుగా తెలుసుకోవడానికి మరి 2-3 వాక్యాలు మనం చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం పవిత్ర వచనములు 2 నుంచి 4 వరకు. యోహాను సువార్త 1వ అధ్యాయం పవిత్ర వచనములు 2 నుండి 4 వరకు. అందరూ కలిసి చదవండి. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏదియు చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను. ఇక్కడ ఒక విషయం మీరు గమనించారా? ఎవరైనా గమనించారా? అవన్నీ నిజమే, కానీ ఇప్పటి వరకు మనం చూసిన ఆ అంశానికి సంబంధించిన ఒక గొప్ప విషయం ఇక్కడ గమనించారా? ఎవరు గమనించలేదు. కాబట్టి మనం మరోసారి చదువుదాం. యోహాను సువార్త 1వ అధ్యాయం వచనములు 2 నుండి 4 వరకు. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను, ఆయన లేకుండా సృష్టిలో ఏది చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయను. ఇప్పుడు గమనించారా? మీరు చాలా లోతైన విషయాలు చెప్తున్నారు. నేను చాలా చిన్న విషయం అనుకుంటున్నాను, చాలా చిన్న విషయం. కాదు, ఇందే దేవుని వాక్కును గురించి ఇక్కడ ఏమని చెప్పబడి ఉన్నది? ఆయన అని చెప్పబడి ఉన్నది. ఇందే మీరు చాలా లోతైన విషయాలు చెప్తున్నారు. దేవుని వాక్కును సూచించడానికి ఇక్కడ వాడబడినటువంటి పదం ఆయన. కారణం ఏంటి? దేవుని వాక్కు శక్తి కాదు, దేవుని వాక్కు ఒక వ్యక్తి. దేవుని వాక్కు ఒక శక్తి అయితే, దేవుని వాక్కు ఒక శబ్దం అయితే, దేవుని వాక్కు ఒక వస్తువు అయితే ఎలా రాయబడి ఉండేది? ఒకసారి చూద్దామా? చూడండి, 2వ వాక్యం చూడండి. దేవుని వాక్కు కేవలం ఒక వస్తువు అయి ఉంటే, దేవుని వాక్కు కేవలం ఒక శక్తి అయి ఉండే ఎలా రాయబడి ఉండేది? అది ఆది నుండి దేవుని యొద్ద ఉండెను, దాని మూలమున దేవుడు సమస్తమును సృజించెను, అది లేకుండా సృష్టిలో ఏది చేయబడలేదు, దాని యందు జీవము ఉండెను అని రాయబడి ఉండేది. కానీ అలా రాయబడలేదు. ఎలా రాయబడి ఉన్నది? ఆయన మూలమున, ఆయన లేకుండా, ఆయన యందు, ఆయన అని రాయబడింది. కారణం ఏంటి? దేవుని వాక్కు జీవముతో కూడుకున్న ఒక వ్యక్తి. దేవుని వాక్కులో దేవుణ్ణి మనం దర్శిస్తూ ఉంటాం. దేవుని వాక్కులను ఆలకించేటప్పుడు దేవుణ్ణి మనం ఆలకిస్తూ ఉన్నాం. చూడండి, కాబట్టి ఇది చాలా మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. దేవుని వాక్కులను ఆలకించేటప్పుడు దేవుణ్ణి మనం ఆలకిస్తున్నాం. ఆ దేవుణ్ణి మనం ఈ పవిత్ర గ్రంథములో దర్శించగలుగుతాం. ఎవరైతే విశ్వాసముతో దేవుని వాక్కులను ఆలకిస్తూ ఉంటారో వారు దేవుణ్ణి దర్శిస్తారు.
ఎవరైతే దేవుని వాక్కులను హృదయములో భద్రపరుచుకుంటారో వారు దేవుని గొప్ప ప్రేమను అనుభవిస్తూ ఉంటారు, గొప్ప శక్తిని అనుభవిస్తూ ఉంటారు. కారణం ఏంటి? యేసు ప్రభువు మనతో పాటు జీవించేటప్పుడు మనకి ఎంత శక్తి చేకూరుతుందో దేవుని వాక్యమును మన హృదయములో మనము నింపుకుంటే మనకు అంత శక్తి చేకూరుతుంది. కారణం ఏంటి? ఈ వాక్కు సాధారణ ఒక వాక్కు కాదు, ఈ వాక్యం ఒక శక్తి కాదు, ప్రభువు సాన్నిధ్యము. ప్రభు సాన్నిధ్యం ఈ వాక్యములో ఉన్నది. కాబట్టి ఈ దేవుని వాక్కులను, పవిత్ర గ్రంథాన్ని మనం ఎంత గౌరవముతో, ఎంత ప్రేమపూర్వకంగా పఠించాలి అని మనం అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇది రెండవ విషయం. దేవుని వాక్ అంటే ఏమిటి? దేవుని వాక్ అంటే ఒక శబ్దము కాదు, దేవుని వాక్కు అంటే ఒక వస్తువు కాదు, దేవుని వాక్కు అంటే ఒక శక్తి కాదు, దేవుని వాక్కు అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం, యోహాను సువార్త 1వ అధ్యాయం 2 నుండి 4 వరకు వాక్యాలు. ఈ అన్ని వాక్యాలు మనకు తెలియపరిచే గొప్ప సత్యం ఇది. దేవుని వాక్కులో ప్రభు చైతన్యం ఉన్నది, దేవుని వాక్కులో దేవుని జీవం ఉన్నది. దేవుని వాక్కు దేవునికి సమానమే. దేవుణ్ణి దర్శించడానికి ఈ పవిత్ర గ్రంథం మనకు ఉపయోగపడుతుంది. ఇంక ఇప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు, ఈ దేవుని వాక్కునకు కొన్ని లక్షణాలు ఉన్నాయి. దేవుని వాక్కులకు కొన్ని లక్షణాలు ఉన్నాయి, దేవుని వాక్కులకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. దేవుని వాక్యానికి 5 లక్షణాలు ఉన్నాయి. ఎన్ని లక్షణాలు ఉన్నాయి? 5 లక్షణాలు. దేవుని పవిత్ర వాక్యానికి 5 ప్రత్యేకతలు ఉన్నాయి, లేదా 5 లక్షణాలు ఉన్నాయి. తెలుసుకుందామా? మొదటి ప్రత్యేకత లేదా మొదటి లక్షణం, దేవుని వాక్యం శక్తివంతమైనది. దేవుని వాక్యం శక్తివంతమైనది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వాక్యం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వాక్యం. ప్రభువు వాక్కు ఎంత శక్తివంతమైనదని ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వాక్యం చదువుదామా? దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది పదునైన 2 అంచుల ఖడ్గము కండెను పదునైనది, జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మధ్య కలిగి వరకు అది ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. చూడండి, దేవుని వాక్యము ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైనది. పవిత్ర గ్రంథం వివరించి విడమరచి తెలియజేస్తుంది. దేవుని వాక్కు సజీవమును చైతన్యవంతమునైనది, అది జీవముతో కూడుకున్నది, చైతన్యవంతమైనది. అంతేకాదు 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది. ఎంత పదునైనది? 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది. ఖడ్గము లేదా కత్తి చాలా పదునైన ఒక ఆయుధం. సాధారణంగా కత్తికి కానీ ఖడ్గానికి కానీ 1 అంచు మాత్రమే ఉంటుంది. 2 అంచుల ఖడ్గము మామూలు ఖడ్గము కంటే పదునైనది. దేవుని వాక్యం 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది. చూడండి, ఖడ్గము పదునైనది, 2 అంచుల ఖడ్గము సాధారణ ఖడ్గము కంటే పదునైనది. దేవుని వాక్యము 2 అంచుల ఖడ్గము కంటే పదునైనది. అయితే ఎంత పదునైనది, ఎంత వాడి అయినది, ఎంత శక్తివంతమైనది. పవిత్ర గ్రంథం తరువాత తెలియజేస్తుంది, అది జీవాత్మల సంయోగ స్థానము వరకు, కీళ్ళు మధ్య కలిగి వరకు ఛేదించుకొని పోగలదు. మానవుల హృదయములందలి ఆశలను ఆలోచనలను అది విచక్షింపగలదు. చూడండి, మనం మనస్సులోని ఆలోచనలను నియంత్రించగల శక్తి ఈ దేవుని వాక్యానికి ఉంది. మన మనస్సులోని ఆలోచనలను మార్చగల శక్తి ఈ దేవుని వాక్యానికి ఉన్నది. మన హృదయాలను ఛేదించుకొని పోయే శక్తి
ఈ దేవుని వాక్యానికి ఉన్నది. ప్రియమైన సోదరి సోదరులారా, మీరు ఇక్కడ కూర్చోండి, చిత్తశుద్ధితో విశ్వాసముతో దేవుని వాక్కులను ఆలగిస్తే ఈ వాక్కులు మీ జీవితాలను మార్చివేస్తాయి. మీ హృదయాలను ఈ వాక్కులు ఛేదించుకుంటాయి. మీ హృదయాలను ఈ వాక్కులు మార్చుకుంటాయి. బండలాంటి మీ హృదయాలను పగలగొట్టడానికి ఈ దేవుని వాక్యానికి శక్తి ఉన్నది. మీ ఆలోచనలు మారుతాయి, మీ తీరు మారుతుంది, మీ విధానాలు మారుతాయి, మీ పద్ధతులు మారుతాయి. ఎందుకంటే దేవుని వాక్యం అంత శక్తివంతమైనది. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ విధముగా దేవుని వాక్యములో ఉన్నటువంటి శక్తిని అనుభవించిన ఒక వ్యక్తి గురించి నేను మీతో మాట్లాడాలనుకుంటున్నాను. ఫాదర్ గారు ఇంతకు ముందు చెప్పారు, నేను ఆదిలాబాదు గురిపీఠంలో పీఠాధిపతిగా సేవలు అందించాను గత అక్టోబర్ నెల వరకు. 2018లో ఇటువంటి ఒక కూటమిలో నేను మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి స్టేజ్ దగ్గరికి వచ్చాడు. నేను మాటలు ముగించి స్తుతి ఆరాధనల కోసం కొంచెం సమయము అందరికి ఇచ్చిన సమయంలో ఆ వ్యక్తి వచ్చి ఇలా చెప్పారు, నేను ఒక హిందువును, నేను కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. సాధారణంగా దేవుని వాక్యము చెప్పేటప్పుడు, సువార్త ప్రచారం జరిగేటప్పుడు ఒక క్రైస్తవేతరుడు వచ్చి నేను కొంచెం మాట్లాడాలి అని చెబితే ఈయన ఏం చెప్తాడో ఎలా చెప్తాడో అని మనకు అర్థం కాదు. కాబట్టి మనం కొంచెం భయపడుతూ ఉంటాం. కాబట్టి ఫాదర్లో ఒప్పుకోలేదు. కానీ ఆయన తరువాత బలవంతం చేశాడు, నేను తప్పకుండా మాట్లాడాలి. చివరికి ఆయన చెప్పాడు, నేను మాట్లాడబోయేది మీ పవిత్ర గ్రంథం గురించి, నేను హిందువును కానీ మీ బైబిల్ గురించి నేను మాట్లాడాలి అని ఆయన చెప్పాడు. అప్పుడు గురువులు ఒప్పుకున్నారు. ఆయన వచ్చి ఆయన సాక్ష్యం చెప్పాడు. ఆయన చెప్పిన సాక్ష్యమే ఇప్పుడు మీ ముందు నేను చెప్పబోతున్నాను. అందుకు ముందు సంవత్సరం ఆ పట్టణంలో ఇలా సువార్త ప్రచార కూటికలు జరిగినప్పుడు, కూటములు జరిగినప్పుడు జరిగినటువంటి సంఘటన. ఆయనకు 6వ తరగతిలో చదివే ఒక కూతురు ఉండే. ఈ కూతురు సాధారణంగా ఎప్పుడు చర్చికి వెళ్ళలేదు. చర్చ్ అంటే ఆమెకు తెలియదు, కూటం అంటే తెలియదు, పవిత్ర గ్రంథం అంటే తెలియదు. కానీ వారి ఇంటి పక్కన ఒక క్రైస్తవురాలు జీవిస్తూ ఉంది. ఆమె మన చర్చుకు వచ్చేది. ఆమె ఈ పాపకు చెప్పింది, ఈరోజు సాయంత్రం నేను కూటానికి వెళ్తున్నాను, నువ్వు వస్తున్నావా అని అడిగింది. కూటం ఏంటిదో ఆమెకు తెలియదు, సువార్త అంటే ఏమిటో ఆమెకు తెలియదు. కానీ ఈ అక్కతో ఉన్న అనుబంధం వల్ల ఆ అక్క అంటే ఆమెకు చాలా ఇష్టం కాబట్టి ఈమె చెప్పింది, అక్క నేను కూడా వస్తాను. ఆమె ఇంటికి వెళ్ళి నాన్నకి చెప్పింది, నాన్న నేను మన పక్కండి ఆమెతో అక్కతో సువార్త కూటానికి వెళ్తున్నాను. సువార్త కూటం అంటే ఏమిటో ఆమెకు తెలియదు. ఆయన ఒక త్రాగుబోతు. ఆయన చెప్పాడు, నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, నాకు అనవసరం అని చెప్పేశాడు. కాబట్టి ఈమె ఈ అక్కతో పాటు కూటానికి వెళ్ళింది. మొదటి రోజు ఆమె మొత్తం దేవుని వాక్కులు అక్కడ కూర్చుండి ఆలగించింది. ఆమెకు చాలా మంచిగా అనిపించింది, చాలా నచ్చింది. ఆ రోజు తిరిగి వచ్చేటప్పుడు ఆమె అక్కకు చెప్పింది, అక్క ఇది చాలా బాగుంది, నేను రేపు కూడా రావాలనుకుంటున్నాను, మీరు వచ్చేటప్పుడు నన్ను కూడా పిలవాలి, తప్పకుండా పిలవాలి అని చెప్పింది. అక్క మరుసటి రోజు ఆమెను పిలిచింది, చివరి రోజు కూడా పిలిచింది. అలా 3వ రోజు చివరి రోజు సువార్త ప్రచారం జరిగిన తర్వాత, వాక్య పరిచయం జరిగిన తర్వాత, స్వస్థత ఆరాధన జరిగింది. అన్నీ అయిపోయిన తర్వాత బైబిల్ లేని వారికి మేము బైబిల్ పంపిణీ చేస్తూ ఉంటాం. అక్కడ ఉన్న వారిలో ఎవరెవరికి బైబిల్ లేదో వారికి అందరికీ మేము పవిత్ర గ్రంథమును ఉచితంగా ఇస్తూ ఉంటాం. కాబట్టి ఈ అమ్మాయి కూడా ఒక బైబిల్ తీసుకుంది. చాలా సంతోషముతో ఈ బైబిల్ పట్టుకొని ఆమె ఇంటికి వెళ్ళింది. ఆమె ఇంటికి వెళ్ళి నాన్నగారితో చెప్పింది, నాన్న మీరు నా పుస్తకాలు చాలాసార్లు చింపివేశారు, నా పుస్తకాలను మీరు రోడ్డులో పడవేశారు, నా పుస్తకాలను నా బ్యాగులను మీరు ఇష్టం వచ్చినట్లు పడేశారు. కానీ దయచేసి ఈ పుస్తకాన్ని చింపివేయవద్దు, ఈ పుస్తకాన్ని రోడ్డు మీదకి విసిరేయవద్దు. ఈ పుస్తకం పేరు బైబిల్. మొట్టమొదటిసారి ఆ వ్యక్తి బైబిల్ అనే పదమును వింటున్నాడు. ఈమె చెప్పింది, అయ్యా ఇది క్రైస్తవుల మత గ్రంథము, ఇది క్రైస్తవుల పెద్ద పుస్తకము, ఇందులో శక్తి ఉన్నదని వాళ్ళు అక్కడ చెప్పారు.
నాకు కూడా అనిపించింది ఇందులో ఏదో ఒక గొప్ప శక్తి ఉందని. ఇలా చెప్పి దయచేసి ఈ పవిత్ర గ్రంథమును మీరు ముట్టకండి, దయచేసి ఈ పుస్తకాన్ని మీరు చింపివేయకండి, దయచేసి ఈ పుస్తకాన్ని మీరు రోడ్డు మీద విసిరేయకండి అని చెప్పేసి ఆమె ఆ బైబిల్ను ఆ ఇంట్లో ఉన్న ఒక కూర్చు మీద పెట్టిందట. తర్వాత ఈయన వచ్చి 1 సంవత్సరం తర్వాత ఈయన అంటున్నాడు, ఆ రోజు నా కూతురు నా ఇంట్లో కూర్చు మీద బైబిల్ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నేను తాగలేదు. ఎప్పుడు నేను తాగలేదు. నాకు తాగాలని ఆశ లేక కాదు, తాగడానికి ప్రయత్నించక కాదు, తాగాలని నేను ఆశపడ్డాను, తాగే ప్రయత్నం కూడా చేశాను, కానీ తాగలేకపోయాను. నేను తాగలేకపోయాను. నా ఇంట్లో నా పాప పెట్టినటువంటి ఆ పుస్తకం నుంచి ఏదో ఒక గొప్ప శక్తి వస్తున్నట్టు నాకు అనిపించింది. ఆ శక్తి నన్ను ఈ విధముగా మార్చివేసింది. తరువాత దాదాపు 4000 మంది ప్రజల ముందు పవిత్ర గ్రంథమును చేతులు పట్టుకుని ఆయన అంటున్నాడు, ఈ పవిత్ర గ్రంథములో శక్తి ఉన్నది. ఎవరు? హిందూ క్రైస్తవేతరుడు. ఆయన అంటున్నాడు, నేను హిందువునే, కానీ మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకములో గొప్ప శక్తి ఉందని నేను గుర్తించాను, ఈ శక్తిని నేను అనుభవించాను. ఈ విషయాన్ని చెప్పడానికి నేను మీ దగ్గరికి వచ్చాను. చూడండి ప్రియులారా, మన చేతుల్లో ఉన్నటువంటి ఈ పవిత్ర గ్రంథములో గొప్ప శక్తి ఉన్నది. మన జీవితాన్ని మార్చగల శక్తి, మన హృదయాలను ఛేదించగల శక్తి, బండలాంటి హృదయాలను మార్చగల శక్తి ఈ పవిత్ర గ్రంథములో ఉన్నది. దేవుని వాక్కు శక్తివంతమైనది. ఆమేన్. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యం మనం చదువుదాం. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యం. దేవుని వాక్యానికి సంబంధించిన, దేవుని వాక్యములో ఎంత శక్తి ఉందని మనకు తెలియపరచే ఒక గొప్ప వాక్యము. ఇర్మియా గ్రంథము 5వ అధ్యాయం 14వ వాక్యం చదువుదామా? అందుచే సర్వశక్తి మందుడైన ప్రభువు నాతో ఇట్లు నుడివెను, ఈ ప్రజలిట్లు పలికిరి కనుక నేను నా పలుకులను నీ నోట అగ్గి వలె నుంతును. ఈ ప్రజలు కట్టె పుల్లల వంటి వారగుదురు, ఆ అగ్ని వీరిని బుగ్గి చేయును. చూడండి ఏమంటున్నారు ప్రభు, నేను నా మాటను మీ నోట అగ్ని వలె ఉంచుతాను. నా మాట అగ్ని లాంటిది. మీ శత్రువులు కట్ట పుల్లల వంటి వారు. మీ నోట నుండి బయలుదేరే అగ్ని ఆ కట్ట పుల్లలను బుగ్గి చేస్తుంది. చూడండి, మీ శత్రువులు, మీ ఆటంకాలు, మీ సమస్యలు, మీ ఇబ్బందులు ప్రభు ముందు కేవలం కట్ట పుల్లలు మాత్రం. మీ నోట దేవుని వాక్కులు ఉంటే, మీ నోట దేవుని వాక్కు అనే అగ్ని ఉండే, ఆ అగ్ని మీ ఆటంకాలను, మీ సమస్యలను, మీ ఇబ్బందులను కట్ట పుల్లల వలె బుగ్గి చేస్తుంది. దేవుని వాక్కు అగ్ని లాంటిది, అగ్ని లాంటిది దేవుని వాక్కు. చూడండి, ఈ ప్రపంచంలోనే చాలా శక్తివంతమైన ఒకటి అగ్ని. అగ్ని అన్నిటినీ దహింపజేస్తుంది. వనాన్ని, పల్లెను, చెట్టును అన్నిటినీ దహింపగల శక్తి అగ్నికి ఉన్నది. ప్రభు ఏమంటున్నారు, నా మాట అగ్ని లాంటిది, నా మాటను నీ నోట నేను ఉంచుతాను. ఈ ప్రజలిట్లు పలికిరి కనుక నేను నా పలుకులను నీ నోట అగ్గి వలె ఉంచుతాను. ఈ ప్రజలు కట్టె పుల్లల వంటి వారగుదురు, ఆ అగ్ని వీరిని బుగ్గి చేయును. చూడండి, అగ్నితో పోల్చుకుంటున్నారు దేవుని వాక్యమును. మీ నోట దేవుని వాక్కు ఉందా? మీ హృదయంలో దేవుని మాట ఉన్నదా? అట్లయితే ఈ అగ్ని లాంటి శక్తి మీ యందు ఉన్నది. ఈ అగ్ని లాంటి శక్తి, గొప్ప శక్తి మీ యందు ఉన్నది. మీ శత్రువులు మీ ముందు నిలబడలేరు, ఆటంకాలు మీ ముందు నిలబడవు, ఇబ్బందులు, సమస్యలు అన్ని పోతాయి. ఎందుకంటే మీ లోపల ఉన్న శక్తి చాలా గొప్పది, అగ్ని లాంటిది. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం. మరోసారి దేవుని వాక్కు గురించి, దేవుని వాక్కులో ఉన్నటువంటి శక్తి గురించి
పవిత్ర గ్రంథం మనకు నేర్పిస్తుంది. యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం చదువుదామా? నా వాక్కు నిప్పు వలె దహింపదా, సమ్మెట వలె రాళ్లను బ్రద్దలు చేయదా. చూడండి, మరోసారి దేవుని వాక్కును నిప్పుతో పోల్చుకుంటున్నారు. అంతేకాదు, దేవుని వాక్కును సమ్మెటతో పోల్చుకుంటున్నారు. రాళ్లను పగలగొట్టే సమ్మెట లాంటిది దేవుని వాక్కు. చూడండి, ఇప్పుడు మనం 3 వాక్యాలను పరిశీలించుకున్నాం. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వాక్యం, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం. ఈ వాక్యాల్లో మనం చూసినటువంటి ప్రత్యేకత ఏంటి? దేవుని వాక్కు శక్తివంతమైనది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వాక్యంలో దేవుని వాక్కును 2 అంచుల ఖడ్గముతో పోల్చుకున్నారు. యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యములో దేవుని వాక్కును అగ్నితో పోల్చుకున్నారు. యిర్మీయా గ్రంథము 23వ అధ్యాయం 29వ వాక్యములో దేవుని వాక్కును సమ్మెటతో పోల్చుకుని ఉన్నారు. చూడండి, 2 అంచుల ఖడ్గము, అగ్ని, సమ్మెట, ఇటువంటి వస్తువులతో సమానము దేవుని వాక్యం. అయితే దేవుని వాక్యం ఎంత శక్తివంతమైనది! ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్యానికి సంబంధించిన మొదటి ప్రత్యేకత ఇది. దేవుని వాక్యానికి సంబంధించిన మొదటి లక్షణం ఇది. దేవుని వాక్యము శక్తివంతమైనది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వాక్యం, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం. రెండవ ప్రత్యేకత, రెండవ లక్షణం, దేవుని వాక్యం శాశ్వతంగా నిలిచి ఉంటుంది. దేవుని వాక్యము శాశ్వతంగా నిలిచి ఉంటుంది, నిలకడగా ఉంటుంది. దానికి మార్పు లేదు, మరణము లేదు. మానవుల మాటల మీద మనం ఆధారపడితే ఏం జరుగుతుంది? కొన్ని రోజుల తర్వాత మానవుల మాటలు మర్చిపోతారు. కొంతమంది మర్చిపోకపోయినా మార్చుకుంటారు. వారి మాటలను వారు తప్పుతారు, వారి మాటలను వారు మార్చివేస్తారు. అప్పుడు వారి మాటలను స్వీకరించి వారి మాటల మీద ఆధారపడి మనం జీవిస్తే చివరికి ఏమవుతుంది? మనకు ఆధారం లేకుండా పోతుంది. ఎందుకంటే వారు మాటలను మర్చిపోతారు, వారి మాటలను మార్చుకుంటారు. దేవుని వాక్కుల మీద ఆధారపడితే మనం ఎప్పటికీ నిరాశ చెందనక్కర్లేదు. ఎందుకంటే దేవుని వాక్కునకు మార్పు లేదు. దేవుని వాక్కులు మారవు. దేవుని వాక్కులు మారనిది. దేవుని వాక్కులకు మార్పు లేదు, దేవుని వాక్కులకు మరణము లేదు. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యం. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యం. మనమందరం కలిసి చదువుదాం. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యం. భూమి ఆకాశముల గతించిపోవును, కానీ నా మాటలు ఎన్నటికి గతించిపోవు. చూడండి, నా మాటలు ఎన్నటికి గతించిపోవు. ప్రభు అంటున్నారు, భూమి ఆకాశములు గతించిపోవచ్చు, ఈ భూమి పగిలిపోవచ్చు, ఆకాశం కూలిపోవచ్చు, కొండలు కదిలిపోవచ్చు, సముద్రాలు పూడిపోవచ్చు, ఈ ప్రకృతిలో ఎంతటి మార్పులైనా జరగవచ్చు, కానీ నా మాటలకు మాత్రం మార్పు లేదు. నా మాటలు శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. మార్పు లేని, మరణము లేని దేవుని మాటలను మనం నమ్మాలా, లేదా పూటకో మాట చెప్పే మానవుల మాటలను మనం నమ్మాలా? దేవుని వాక్కులను మనం నమ్మాలి. దేవుని మాటలకు మార్పు లేదు, మరణము లేదు. కాబట్టి మనం అన్ని వేళలా ఈ మాటలను నమ్మవచ్చు, ఈ మాటల మీద ఆధారపడవచ్చు. కష్టాల్లో నమ్మవచ్చు, సంపదలు ఉన్నప్పుడు నమ్మవచ్చు, రోగాలు ఉన్నప్పుడు నమ్మవచ్చు, ఆరోగ్యంగా ఉన్నప్పుడు నమ్మవచ్చు. ఏ పరిస్థితిలోనైనా దేవుని వాక్కులను మీరు నమ్మవచ్చు. దేవుని వాక్కులకు మార్పు లేదు, దేవుని వాక్కులకు మరణము లేదు. దేవుని వాక్కులు శాశ్వతంగా నిలిచి ఉంటాయి. నిలకడగా మనం దేవుని వాక్కుల మీద ఆధారపడగలుగుతాం. మానవుల మాటల మీద ఆధారపడితే కొన్ని రోజుల తరువాత మన జీవితానికి ఆధారం లేకుండా పోతుంది. కానీ దేవుని వాక్కుల మీద ఆధారపడితే శాశ్వతంగా సంతోషకరమైన ఒక జీవితమును గడపడానికి మనకు అవకాశం లభిస్తుంది. కాబట్టి దేవుని వాక్కుల మీద మనం ఆధారపడాలి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వాక్యం. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వాక్యము. దేవుని వాక్కు ఎటువంటిది?
దేవుని వాక్కు ఎలా నిలిచిపోతుంది అని ఈ వాక్యం కూడా మనకు చాలా చక్కగా నేర్పిస్తుంది. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వాక్యం చదువుదామా? గడ్డి ఎండిపోవను, పువ్వు వాడిపోవను, కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. ఎన్ని రోజులు దేవుని వాక్కులు నిలిచి ఉన్నాయి? కలకాలము. కలకాలము. భూమి ఆకాశములు గతించిపోయినా దేవుని వాక్కులు నిలిచి ఉన్నాయి. ఈ ప్రపంచంలో ఎటువంటి మార్పులు వచ్చినా దేవుని వాక్కులు మారకుండా శాశ్వతంగా కలకాలము నిలిచిపోతాయి. కాబట్టి ఆ వాక్కుల మీద మనం ఆధారపడాలి. చూడండి, యెషయా ప్రవక్త ఏమంటున్నాడు? గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. అంటే గడ్డికి పువ్వుకు మాత్రం మార్పు ఉందనే మనం అర్థం చేసుకోవాలా? అలా కాదు. కేవలం 2 ఉదాహరణలు తీసుకున్నారు అంతే. గడ్డి ఎండిపోతుంది, పూలు వాడిపోతాయి. అంటే ఈ ప్రకృతిలోని ప్రతిదానికి మార్పు ఉన్నది. ఈ ప్రపంచంలోని ప్రతిదానికి మార్పు ఉన్నది. ప్రపంచానికి కూడా మార్పు ఉన్నది. కానీ మార్పు లేనిది ఒకటి ఉంది. అదేమిటి? దేవుని వాక్కు. కాబట్టి ప్రవక్త అంటున్నాడు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. కలకాలము నిలుచును. కాబట్టి ఎన్ని రోజులు మనం ఈ వాక్కులను నమ్మవచ్చు? కలకాలము నమ్మవచ్చు. ఎన్ని రోజులు ఈ వాక్కుల మీద ఆధారపడవచ్చు? కలకాలము ఆధారపడవచ్చు. ఇప్పుడు మనం అందరం కలిసి ఈ యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వాక్యమును 3 సార్లు గట్టిగా చదువుతాం. భక్తిపూర్వకంగా ఈ వాక్కులు మన జీవితంలో నెరవేరాలి అనే ఉద్దేశంతో, ఈ వాక్కుల శక్తిని మనం అనుభవించాలి అనే కోరికతో, విశ్వాసముతో ఈ మాటలను మనం అందరం కలిసి 3 సార్లు చదువుతాము. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 8వ వాక్యం అందరూ చదవండి. గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. మరోసారి, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. ఇంకోసారి, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును, కానీ మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. ఎన్ని రోజులు నిలిచి ఉన్నాయి దేవుని వాక్కులు? కలకాలము. మర్చిపోతారా? మర్చిపోవద్దు. దేవుని వాక్కులు కలకాలము నిలిచి ఉన్నాయి. అంటే దేవుని వాక్కులను ఎల్లకాలము మనము నమ్మవచ్చు. దేవుని వాక్కుల మీద ఆధారపడవచ్చు. దేవుని వాక్కుల మీద ఆధారపడి బతకవచ్చు. దేవుని వాక్కులను పాటించి జీవించవచ్చు. మార్పు లేదు, మరణము లేదు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వచనములు 23 నుంచి 25 వరకు. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వచనములు 23 నుంచి 25 వరకు. మరోసారి పవిత్ర గ్రంథం దేవుని వాక్కులకు మార్పు లేదు అనే విషయాన్ని చాలా చక్కగా బోధిస్తుంది పునీత పేతురు గారి ద్వారా. పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వాక్యములు 23 నుంచి 25 వరకు చదువుదాం. ఏలైనా క్షయమగు బీజము ద్వారా గాక సజీవమును శాశ్వతమును అగు దేవుని వాక్కు అను అక్షయమగు బీజము ద్వారా మీరు నూతన జన్మము నొందిదిరి. అమరుడగు పిదకు సంతానమైదిరి. మానవులందరూ గడ్డి మొక్కల వండివారు, వారి వైభవము గడ్డి పూల వంటిది. గడ్డి నశించును, పూలు రాలిపోవును, కానీ దేవుని వాక్కు ఎల్లప్పుడూ నిలుచును అని పరిశుద్ధ గ్రంథము తెలుపుచున్నది. సువార్త మీకు అందించిన సందేశము ఇదియే. మరోసారి పేతురు గారు బోధిస్తున్నారు, మీరు మరలా జన్మించినది క్షయమగు బీజము నుండి కాదు, శాశ్వతమైన అక్షయమైన బీజము నుండి మీరు మరలా జన్మించారు. ఆ శాశ్వతమైన సజీవమైన బీజము దేవుని వాక్కు. గడ్డి ఎండిపోతుంది, పువ్వు రాలిపోతుంది, కానీ దేవుని వాక్కునకు మార్పు లేదు. మనం మరలా జన్మించిన వాళ్ళమే. మనం రెండవసారి జన్మించిన వాళ్ళమే. ఎలా రెండవసారి జన్మించాము? మనము దేవుని వాక్కు ద్వారా. ఆ దేవుని వాక్కు ప్రత్యేకత ఏంటి? ఆ దేవుని వాక్కు శాశ్వతమైనది, సజీవమైనది, అక్షయమైనది. అక్షయమైనది అంటే మరణము లేనిది,
మార్పు లేనిది. ఈ గొప్ప వాక్యము ద్వారా మరల మనం జన్మించి ఉన్నామంటే అది దేవుని గొప్ప కృప. కాబట్టి దేవుని వాక్కులకు సంబంధించిన రెండవ లక్షణం ఏమిటి? దేవుని వాక్కులు శాశ్వతంగా నిలిచి ఉన్నాయి. దేవుని వాక్కులకు మార్పు లేదు. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వాక్యం, పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వాక్యములు 23 నుంచి 25 వరకు. మూడవ లక్షణం, దేవుని వాక్కునకు సంబంధించిన మూడవ లక్షణం, దేవుని వాక్కు ఫలదాయకమైనది. అంటే దేవుని వాక్కు ఫలించి తీరుతుంది, ఏ ఫలితం లేకుండా పోవదు. మీరు ఒక్క వాక్యం విశ్వాసముతో చదివిన ఆ వాక్యం మీ జీవితంలో ఫలిస్తుంది. ఆ వాక్యానికి ఒక శక్తి ఉన్నది. ఆ శక్తి మీ జీవితంలో పండుతుంది. ఆ శక్తిని మీరు అనుభవించగలుగుతారు. దేవుని వాక్యం ఫలదాయకమైనది. అంటే దేవుని వాక్యము ఫలించకుండా ఉండలేదు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం వచనములు 10-11. యెషయా గ్రంథము 55వ అధ్యాయం వచనములు 10-11. దేవుని వాక్కులు ఫలవంతమైనవి అని ఈ వాక్యం చాలా చక్కగా మనకు బోధిస్తుంది. దేవుని వాక్కులు ఫలవంతమైనవి, ఫలించకుండా దేవుని వాక్కులు ఉండలేవు. యెషయా గ్రంథము 55వ అధ్యాయం వచనములు 10-11 చదువుదామా? వాన మంచు ఆకాశము నుండి దిగి వచ్చి అచ్చటికి మరలిపోక భూమిని తడిపి దాని మీద పైరును మొలిపించి పండించును. నా నోటి నుండి వెలువడు వాక్కు కూడా ఈ రీతిగానే ఉండును. అది నిష్ఫలముగా నా యొద్దకు తిరిగి రాక నా సంకల్పమును నెరవేర్చును. నేను ఉద్దేశించిన కార్యమును సాధించను. చూడండి, చాలా సులభమైన, అందరికీ అర్థమైన ఒక ఉదాహరణ చెప్తున్నారు ప్రభు ఏమంటున్నారు? ఆకాశము నుండి వాన మంచు కురిసి భూమిని తడపకుండా అటు తిరిగి పోదు. మీరు వర్షం పడడం చూసి ఉండవచ్చు కదా. ఈ సంవత్సరం మామూలు కన్నా ఎక్కువ వర్షాలు పడ్డాయి కదా. ఈ ప్రాంతంలో ఎక్కువ పడ్డాయో లేదో తెలియదు, కానీ మా ప్రాంతంలో ఈ సంవత్సరం ఎక్కువ వర్షాలు పడ్డాయి. చాలా ఎక్కువగా వాన పడింది ఈ సంవత్సరం. ఆకాశం నుంచి వర్షం కిందికి రావడం మీరు చూసారా? మీరు ఎప్పుడైనా ఆ వర్షం కిందికి వచ్చి భూమిని తడపకుండా తిరిగిపోవడం చూసారా? అలా ఎప్పుడైనా జరిగిందా? జరగవచ్చా? జరగడానికి వీలు లేదు. ప్రభు అంటున్నారు, ఆకాశం నుండి మంచు కురుస్తుంది, ఆకాశం నుండి వర్షం పడుతుంది. ఆకాశం నుండి వాన మంచు కురిసినట్లయితే తప్పకుండా అవి భూమిని తడుపుతాయి. భూమి తడిచిందంటే పైరు పంటలు మొలుస్తాయి. పైరు పంటలు మొలిచాయంటే విత్తనాలు దొరుకుతాయి, తినడానికి తిండి దొరుకుతుంది. ఇదే విధముగా నా నోటి నుంచి ఒక్క మాట వెలువడిందంటే అది తప్పకుండా ఫలిస్తుంది. నిష్ఫలముగా అది నా దగ్గరికి తిరిగి రాదు. నా సంకల్పమును నెరవేరుస్తుంది. నేను ఉద్దేశించిన కార్యమును అది తప్పకుండా చేస్తుంది. దేవుని వాక్కు ఫలించి తీరుతుంది. దేవుని వాక్కు దేవుని సంకల్పమును నెరవేర్చి తీరుతుంది. కాబట్టి దేవుని వాక్కులు తప్పకుండా ఫలిస్తాయి. దేవుని వాక్కులు ఫలవంతమైనవి, ఫలించకుండా ఉండలేవు. మనం అన్నాం కదా, మిన్ను గురువాలి మన్ను పండాలి. మిన్ను కురిసిందంటే మన్ను పండుతుంది. మిన్ను కురిసిందంటే ఈ భూమి తడుస్తుంది. భూమి తడిసిందంటే పైరు పంటలు మొలుస్తాయి. పైరు పంటలు మొలిచాయంటే తినడానికి తిండి దొరుకుతుంది. విత్తనానికి విత్తనాలు కూడా దొరుకుతాయి. ఈ విధముగా దేవుని నోటి నుండి వెలువడే ప్రతి ఒక్క మాట మన జీవితంలో పనిచేస్తుంది. పని చేయకుండా, దేవుని కార్యమును నెరవేర్చకుండా, దేవుని సంకల్పమును సాధించకుండా ఈ వాక్కు తిరిగిపోవడం అనేది జరగదు. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, ఈ మైదానములో మీరు కూర్చుండి ఈ సమయంలో దేవుని వాక్కులను విశ్వాసముతో మీరు ఆలకిస్తూ ఉంటే
ఏ ఒక్క వాక్కు కూడా నిష్ఫలం కాదు. ఏ ఒక్క వాక్కు కూడా ఫలించకుండా పోవదు. తప్పకుండా శక్తిని చూపిస్తుంది దేవుని వాక్యం. తప్పకుండా దేవుని వాక్యం మన జీవితంలో దేవుని కార్యాన్ని నడిపిస్తుంది, దేవుని కార్యాన్ని నెరవేరుస్తుంది. కాబట్టి దేవుని వాక్కులు ఫలవంతమైనవి అని మనం అర్థం చేసుకోవాలి. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 6వ వాక్యం. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 6వ వాక్యం. దేవుని వాక్కులు తప్పకుండా ఫలిస్తాయని, దేవుని వాక్కులు ఫలవంతమైనవని పౌలు గారు కూడా ఇక్కడ మనకు తెలియజేస్తున్నారు. పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖ 9వ అధ్యాయం 6వ వాక్యం. దేవుని వాగ్దానము విఫలమైనదని నేను చెప్పుటలేదు, ఎలైనా ఇశ్రాయేలు ప్రజలందరూ వాస్తవముగా ఇశ్రాయేలీలు కారు. పౌలు గారు మొదట ఏమంటున్నారు? దేవుని వాగ్దానము విఫలమైనదని నేను చెప్పుటలేదు. ఎందుకంటే దేవుని వాక్కులు విఫలము కావు. దేవుని వాక్కునకు వైఫల్యము లేదు. దేవుని వాక్కు తప్పకుండా ఫలితమునిస్తుంది. దేవుని వాక్కు తప్పకుండా మన జీవితంలో దేవుని కార్యాన్ని నెరవేరుస్తాయి. కాబట్టి ప్రియమైన సోదరి సోదరులారా, దేవుని వాక్కుల్లో గొప్ప శక్తి ఉన్నదని మనం తెలుసుకున్నాము. ఆ దేవుని వాక్కులు శాశ్వతంగా నిలిచి ఉన్నాయని మనం తెలుసుకున్నాము. ఆ దేవుని వాక్కులు మన జీవితంలో ఫలిస్తాయని కూడా మనం తెలుసుకోవాలి. దేవుని వాగ్దానము విఫలమైనదని నేను చెప్పుటలేదు. కారణం ఏంటి? దేవుని వాగ్దానము విఫలము కాదు. దేవుని మాట విఫలము కాదు. దేవుని వాక్కు తప్పకుండా ఫలిస్తుంది. ఇప్పుడు మనం దేవుని వాక్కులకు సంబంధించిన 3వ లక్షణమును తెలుసుకున్నాం. 3వ లక్షణం ఏమిటి? దేవుని వాక్కులు ఫలవంతమైనవి. దేవుని వాక్కులు తప్పకుండా ఫలిస్తాయి. 4వ లక్షణము, దేవుని వాక్కు సత్యమైనది. దేవుని వాక్కు సత్యమైనది. మీరు పగలు నమ్మవచ్చు, రాత్రి నమ్మవచ్చు, వర్షాకాలంలో నమ్మవచ్చు, ఎండాకాలంలో నమ్మవచ్చు, ఎప్పుడైనా నమ్మవచ్చు. కారణం ఏంటి? అందులో అసత్యానికి తావు లేదు. అక్షరాల సత్యమే. సంపూర్ణంగా నమ్మవచ్చు. మీ జీవితాన్ని మీరు తాకట్టు పట్టవచ్చు దేవుని వాక్యం కొరకు. మీకేం నష్టం రాదు. కారణం ఏంటి? దేవుని వాక్యం సత్యమే. సత్యం కోసం మీ ప్రాణాన్ని పణంగా పెట్టినా మీరు భయపడనక్కర్లేదు. దేవుని వాక్యం కోసం మీరు మీ ప్రాణాన్ని పణంగా పెట్టినా మీరు భయపడనక్కర్లేదు. మీరు నిరాశకు గురి కారు. ఎందుకంటే దేవుని వాక్యం సత్యమైనది. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. ఈ యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసు ప్రభువు తండ్రితో తన శిష్యుల కొరకు ప్రార్థిస్తూ ఉన్నారు. యేసు ప్రభు అంటున్నారు, తండ్రి, నేను ఈ లోకమును విడిచి నీ సన్నిధికి రాబోతున్నాను, కానీ నా శిష్యులు ఈ లోకములోనే ఉంటారు. కాబట్టి వారి కోసం నేను ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని సత్యముతో మీరు బలపరచండి, సత్యముతో మీరు వారిని పవిత్రపరచండి. వెంటనే యేసు ప్రభు అంటున్నారు, మీ వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం మనం చదువుదాం. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం. సత్యమునందు వారిని ప్రతిష్ఠింపుము, నీ వాక్కు సత్యము. యేసు ప్రభువు స్వయంగా ప్రార్థిస్తున్నారు శిష్యుల కొరకు, తండ్రితో ప్రార్థిస్తున్నారు. యేసు ప్రభు అంటున్నారు, ప్రభు తండ్రి, నేను మీ సన్నిధికి రాబోతున్నాను, నేను ఈ లోకమును విడిచి మీ సన్నిధికి రాబోతున్నాను, కానీ నా శిష్యులు వారి ఈ లోకములోనే ఉండిపోతారు. వారిని సత్యమునందు ప్రతిష్ఠించండి, వారిని సత్యమునందు ప్రతిష్ఠించండి, వారిని సత్యముతో మీరు పవిత్రపరచండి. వెంటనే యేసు ప్రభు అంటున్నారు, నీ వాక్యమే సత్యము. ఈ ప్రపంచంలో అన్నిటికన్నా గొప్ప సత్యం దేవుని వాక్యం. ప్రజల మాటల కన్నా, పత్రికలో మనం చదివే మాటల కన్నా, వార్తల్లో మనం వినే మాటల కన్నా, ప్రజలు పలికే మాటల కన్నా దేవుని వాక్యానికి మన జీవితంలో మనం పెద్దపీట వేయాలి. ఎందుకంటే దేవుని వాక్యం సత్యమే. దేవుని వాక్యం అక్షరాల సత్యమే. సంపూర్ణంగా ఆ సత్యాన్ని మనం నమ్మవచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం, 33వ కీర్తన 4వ వాక్యము. 33వ కీర్తన 4వ వాక్యము. దేవుని వాక్కు సత్యమైనదని ఈ కీర్తనకారుడు కూడా మనకు చాలా వ్యక్తంగా తెలియజేస్తున్నాడు.
33వ కీర్తన 4వ వాక్యము. 33వ కీర్తన 4వ వాక్యం చదువుదామా? ప్రభువు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. ప్రభు పలుకులు సత్యమైనవి కాబట్టి ఆయన కార్యములు నమ్మదగినవి. ఎవరిని మనం నమ్ముతాం? సత్యమును పలికే వారిని మనం నమ్ముతాము. వారిని నమ్మడానికి మనకు అనుమానం లేదు, వారిని నమ్మడానికి మనకు భయం లేదు. ఎందుకంటే వారు మాటను మార్చుకోరు, వారు మాట తప్పరు, వారు సత్యమే పలుకుతారు. ప్రభువు మాటలు సత్యమైనవి కాబట్టి ఆయనను మనం నమ్మగలుగుతాం. ఆయన కార్యములు నమ్మదగినవి. నమ్మదగినవాడు ప్రభువు, ఎల్లప్పుడూ నమ్మదగినవాడు ప్రభువు. కారణం ఏంటి? ఆయన మాటలు సత్యమైనవి కాబట్టి. మరి మన సోదరి సోదరులారా, ఎప్పుడైనా సత్యం ఏమిటి, నేను ఏం నమ్మాలి, ఎవరి మాట వినాలి అని అనుమానం వచ్చినప్పుడు ఏం చేయాలి? పవిత్ర గ్రంథమును తెరవాలి, పవిత్ర గ్రంథమును చదవాలి. కారణం ఏమిటి? ప్రభు పలుకులు సత్యమైనవి, ఆయన కార్యములు నమ్మదగినవి. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5వ వాక్యం. సామెతల గ్రంథము 30వ అధ్యాయం 5వ వాక్యం. మరోసారి దేవుని వాక్యం సత్యమైనదని పవిత్ర గ్రంథం మనకు తెలియజేస్తుంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యం చదువుదామా? అలసిపోయారా మీరు? అలసిపోయారా? 5వ వాక్యం. సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యం. దేవుని వాక్కులలో అసత్యము ఉండదు. చదవండి ఒక్కసారి అందరూ కలిసి. దేవుని వాక్కులలో అసత్యము ఉండదు, అతడు తన్ను ఆశ్రయించి వారిని డాలు వలె రక్షించును. ఆయన వాక్కుల్లో అసత్యం ఉండదు. ఆయనను ఆశ్రయించి వారిని ఆయన డాలు వలె కాపాడుతారు. దేవుని ఆశ్రయించాలి. దేవుని వాక్కు సత్యమైనది. ఇది 4వ లక్షణము, 4వ ప్రత్యేకత. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యం, 33వ కీర్తన 4వ వాక్యం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యం. చివరిగా 5వ ప్రత్యేకత, 5వ లక్షణము. ఎన్ని లక్షణాలు ఉన్నాయని చెప్పాను నేను? 5. ఎన్ని చూసాము? 4. ఇంకొకటి ఉంది. దేవుని వాక్కు ఆత్మ ఒసగు ఖడ్గము, ఆత్మ ఒసగు ఖడ్గము వంటిది దేవుని వాక్కు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వాక్యం. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వాక్యం. చూడండి ప్రియులారా, ఈ వాక్యాల్లో పౌలు గారు ఒక గొప్ప విషయాన్ని బోధిస్తున్నారు. పౌలు గారు అంటున్నారు, దుష్టుడు తన ఆయుధాలతో మీకు వ్యతిరేకంగా యుద్ధానికి పూనుకొని ఉన్నాడు. సకల విధ ఆయుధాలతో మీ మీద దాడి చేయడానికి దుష్టుడు వస్తున్నాడు. అప్పుడు మీరేం చేయాలి? ఆయుధాలు లేకుండా ఇలా నిలబడాలా? ఆయుధాలు లేకుండా నిలబడితే మనం నిలుస్తామా? మనం పడిపోతాం. దుష్టుడు మనల్ని నాశనం చేస్తాడు, మనం పడిపోతాం. కాబట్టి మనం ఏం చేయాలి? మనం ఆధ్యాత్మికమైన ఆయుధాలను చేతబూని దుష్టుని మనం ఎదిరించాలి. అలా దుష్టుని ఎదిరించడానికి మనకు ఉపయోగపడే ఒక ఆయుధము దేవుని వాక్కు. ఈ నేపథ్యం అర్థం చేసుకోవడం కోసం 14వ వాక్యం నుండి మనం చదువుదాం. వాస్తవానికి దేవుని వాక్యానికి సంబంధించినది 17వ వాక్యంలో ఉన్నది, కానీ ఆ నేపథ్యం అర్థం చేసుకోవడం కోసము పౌలు గారు చెప్పిన విషయాలు పూర్తిగా గ్రహించడం కోసం 14 నుంచి మనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 14వ వాక్యం మనం అందరం కలిసి చదువుదాం. కనుక సిద్ధపడుడు, సత్యమును నడుమునకు తోలుదట్టిగా బిగింపుడు, నీతిని కవచముగా ధరింపుడు, శాంతిని గూర్చిన సువార్త ప్రకటనకైన సంసిద్ధతను మీ పాదరక్షలుగా చేసుకొనుడు, అన్ని సమయములందును విశ్వాసమును డాలుగా చేసుకొనుడు, దుష్టుడు ప్రయోగించు అగ్ని బాణములను అన్నిటినీ దానితో ఆర్పివేయగలరు, రక్షణను శిరస్త్రాణముగను దేవుని వాక్కును ఆత్మయొసగు ఖడ్గముగను మీరు గ్రహింపుడు. పౌలు గారు శిరస్త్రాణం గురించి మాట్లాడుతున్నారు, పౌలు గారు డాలు గురించి మాట్లాడుతున్నారు, కవచము గురించి మాట్లాడుతున్నారు, పాదరక్షల గురించి మాట్లాడుతున్నారు. అందులో భాగముగా దేవుని వాక్యం గురించి అంటున్నారు. దేవుని వాక్యం ఆత్మయొసగు ఖడ్గము. ఖడ్గము
ప్రియమైన సోదరి సోదరులారా, ఒక్కొక్కసారి చీకటి శక్తులతో మనం పోరాడాల్సి వస్తుంది. దుష్టునితో మనం పోరాడాల్సి వస్తుంది. దుష్టుడు దాడి చేయడానికి వచ్చినప్పుడు మనము ఆయుధాలు లేకుండా నిలబడవద్దు. దుష్టుడు అగ్ని బాణములతో మన మీద దాడి చేయడానికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? ఆధ్యాత్మిక ఆయుధములను చేతబూనాలి. ఆధ్యాత్మిక ఆయుధాలను పట్టుకొని మనం దుష్టుని ఎదిరించాలి. అందుకు మనకు దోహదపడే ఒక గొప్ప ఆయుధం దేవుని వాక్కు. దేవుని వాక్కు ఆత్మయొసగు ఖడ్గము. ఆధ్యాత్మిక పోరాటములో, ఆధ్యాత్మిక యుద్ధములో మనం గెలవడం కోసం ప్రభు మనకిచ్చినటువంటి ఒక ఆధ్యాత్మిక ఆయుధమే దేవుని వాక్కు. అది ఆత్మయొసగు ఖడ్గము. ఎఫెసీయులకు రాసిన లేఖ 5వ అధ్యాయం 17వ వాక్యం. ఇప్పుడు అందరూ ఒకసారి చూడండి. ఈరోజు మనం ధ్యానించుకునే అంశం ఏమిటి? దేవుని వాక్కు. దేవుని వాక్కు ఆధ్యాత్మిక జీవితానికి ఊపిరి లాంటిది. విశ్వాస వికాసానికి తోడ్పడేది దేవుని వాక్కు. ఈ దేవుని వాక్కు గురించి మనకు చాలా విషయాలు తెలుసు. అయినప్పటికీ పవిత్ర గ్రంథాన్ని ఆధారం చేసుకుని దేవుని వాక్కును కాస్త లోతుగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం మనం ఇప్పుడు కదా. దేవుని వాక్కులు చదివే వారికి, దేవుని వాక్కులను అర్థం చేసుకునే వారికి, దేవుని వాక్కులను పాటించే వారికి కొన్ని లాభాలు, మేలులు కలుగుతాయి. కొన్ని ప్రయోజనాలు వారికి లభిస్తాయి. ఈ విషయానికి సంబంధించి 5 వాక్యాలను మనం నేర్చుకున్నాం. గుర్తున్నాయి 5 వాక్యాలు? దర్శన గ్రంథము 1వ అధ్యాయం 3వ వాక్యం, సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 11వ వాక్యం, సొలొమోను జ్ఞాన గ్రంథం 6వ అధ్యాయం 24, 25 వాక్యాలు, సామెతల గ్రంథం 16వ అధ్యాయం 20వ వాక్యం, శిరాపుత్రుని యేసు జ్ఞాన గ్రంథం 50వ అధ్యాయం వచనములు 27 నుంచి 29 వరకు. ఆ తరువాత మనం చూసిన అంశం ఏమిటి? దేవుని వాక్కు అంటే ఏమిటి? దేవుని వాక్కు స్వరూపం ఏమిటి? దేవుని వాక్కు అంటే మనం ఎలా అర్థం చేసుకోవాలి? దేవుని వాక్కు అంటే ఒక శక్తి కాదు. దేవుని వాక్కు అంటే ఒక శబ్దము కాదు. దేవుని వాక్కు అంటే ఒక వస్తువు కాదు. దేవుని వాక్కు అంటే చెప్పాలి అందరూ. దేవుని వాక్కు అంటే ఒక వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు? యేసుక్రీస్తు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యం, యోహాను సువార్త 1వ అధ్యాయం 14వ వాక్యం, యోహాను సువార్త 1వ అధ్యాయం వాక్యములు 2 నుండి 4 వరకు. దేవుని వాక్యములో మనం దేవుని దర్శిస్తున్నాం. దేవుని వాక్యమును పఠించేటప్పుడు దేవుని గొప్ప ప్రేమను మనం అనుభవిస్తూ ఉంటాము. దేవుని వాక్కును మనం మన హృదయాల్లో పదిలపరుచుకుంటే తప్పకుండా దేవుని గొప్ప శక్తిని మన యందు మనం అనుభవిస్తూ ఉంటాము. ఆ తరువాత మనం చూసిన అంశం ఏమిటి? దేవుని వాక్కులకు సంబంధించిన 5 ప్రత్యేకతలు లేదా దేవుని వాక్కులకు సంబంధించిన 5 లక్షణాలు. మొదటిది, దేవుని వాక్కు శక్తివంతమైనది. హెబ్రీయులకు రాయబడిన లేఖ 4వ అధ్యాయం 12వ వాక్యం, యిర్మీయా గ్రంథం 5వ అధ్యాయం 14వ వాక్యం, యిర్మీయా గ్రంథం 23వ అధ్యాయం 29వ వాక్యం. రెండవది, దేవుని వాక్కులు శాశ్వతముగా నిలిచి ఉంటాయి. దేవుని వాక్కులకు మార్పు లేదు. దేవుని వాక్కులకు మరణము లేదు. లూకాసు వార్త 21వ అధ్యాయం 33వ వాక్యం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 8వ వాక్యం, పునీత పేతురు గారు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయం వచనములు 23 నుంచి 25 వరకు. మూడవదిగా, దేవుని వాక్కులు ఫలవంతమైనవి. ఆకాశము నుండి వర్షం కురిస్తే భూమి తడుస్తుంది. భూమి తడుస్తే పైరు పంటలు మొలుస్తాయి. పైరు పంటలు మొలిస్తే తప్పకుండా మనకు తినడానికి తిండి దొరుకుతుంది. విత్తువానికి విత్తనాలు కూడా దొరుకుతాయి. ఈ విధముగా దేవుని నోటి నుండి వెలువడే ప్రతి ఒక్క వాక్యం ఫలిస్తుంది, ఫలించి తీరుతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయం వచనములు 10, 11, పునీత పౌలు గారు రోమీయులకు రాసిన లేఖ 9వ అధ్యాయం 6వ వాక్యం. నాలుగవదిగా, దేవుని వాక్కులు సత్యమైనవి. యోహాను సువార్త 17వ అధ్యాయం 17వ వాక్యము, 33వ కీర్తన 4వ వాక్యం, సామెతల గ్రంథం 30వ అధ్యాయం 5వ వాక్యం. ఐదవదిగా, దేవుని వాక్కు ఆత్మయొసగు ఖడ్గము. దుష్టునిధిని ఎదిరించడానికి సకల విధ ఆయుధములతో, అగ్ని బాణములతో మనల్ని ఎదిరించడానికి వచ్చే దుష్టునితో పోరాడడానికి దేవుడు మనకిచ్చినటువంటి అరుదైన ఒక ఆయుధము దేవుని వాక్కు. పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసిన లేఖ 6వ అధ్యాయం 17వ వాక్యం. ఇప్పుడు మనం అందరం లేచి నిలబడదాం. ఇప్పటి వరకు
మనం ఆలకించిన ఈ మాటలు మన జీవితంలో ఫలించే విధముగా మనం ప్రార్థిద్దాం. ఇప్పటి వరకు మనం తెలుసుకున్నటువంటి ఈ పవిత్ర వాక్యాలు మన జీవితంలో గొప్పగా ఫలించే విధముగా నిండు మనసుతో మనమందరం కలిసి ప్రార్థిద్దాం. అందరూ దయచేసి 2 చేతులు పైకెత్తండి. ఇప్పటి వరకు మనం ఆలకించిన మాటల్లో ఉన్నటువంటి గొప్ప శక్తిని అనుభవించడం కోసం మనం అందరం ఇప్పుడు ప్రార్థించబోతున్నాము. ప్రేమైన సోదరి సోదరులారా, మనం విన్నాము, భూమి ఆకాశములు గతించిపోవచ్చు, కానీ దేవుని మాటలకు మార్పు లేదు. దేవుని మాటలు గతించిపోవు. 2000 సంవత్సరాల క్రితము ఈ మాటలు ఆలకించిన వారు స్వస్థత పొందారంటే ఈ రోజు కూడా మనం స్వస్థత పొందగలుగుతాం. ఎందుకంటే మాటలకు మార్పు లేదు. 2000 సంవత్సరాల క్రితము దేవుని వాక్కులు ఆలకించే వాళ్ళు గొప్ప శక్తిని పొందారంటే ఈ రోజు కూడా మనం గొప్ప శక్తిని పొందగలుగుతాం. ఎందుకంటే ఆ వాక్కులకు మార్పు లేదు. మనమందరం కలిసి విశ్వాసముతో ఆ దేవాది దేవుని స్తుతించి ఆరాధిద్దాం. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం, యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా స్తోత్రం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా వందనం, తండ్రి దేవా స్తోత్రం. తండ్రి దేవా స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం. ఆత్మదేవా స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. కరుణామయుడా యేసు ప్రభువా, కరుణామయుడా యేసు ప్రభువా, గొప్ప దేవుడా యేసు ప్రభువా, గొప్ప దేవుడా యేసు ప్రభువా, పరమ వైద్యుడా యేసు ప్రభువా, పరమ వైద్యుడా యేసు ప్రభువా, లోక రక్షకుడా యేసు ప్రభువా, లోక రక్షకుడా యేసు ప్రభువా, వాక్కైన దేవుడా యేసు ప్రభువా, వాక్కైన దేవా యేసు ప్రభువా, మా మీద దయ చూపండి, మా మీద దయ చూపండి, మా కుటుంబాలను దీవించండి, మా కుటుంబాలను దీవించండి, మా రోగాలను స్వస్థపరచండి, మా రోగాలను స్వస్థపరచండి, మా రోగాలను స్వస్థపరచండి, మా రోగాలను మా స్వస్థపరచండి, కుటుంబాలను దీవించండి. మా కుటుంబాలను దీవించండి. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం. యేసువా స్తోత్రం. వాక్కైన దేవుడా యేసు ప్రభువా, వాక్కైన దేవా యేసు ప్రభువా, ఈ వాక్యముతో మమ్ము బలపరచండి, మీ వాక్యముతో మమ్ము బలపరచండి, ఈ వాక్యముతో మమ్ము బలపరచండి, మీ వాక్యముతో మమ్ము బలపరచండి, ఈ వాక్యముతో మమ్ము స్వస్థపరచండి, మీ వాక్యముతో మమ్ము ఈ స్వస్థపరచండి, వాక్యముతో మమ్ము స్వస్థపరచండి, మీ వాక్యముతో మమ్ము స్వస్థపరచండి, ఈ వాక్యముతో మమ్ము పవిత్రపరచండి, మీ వాక్యముతో మమ్ము ఈ పవిత్రపరచండి, వాక్యముతో మమ్ము పవిత్రపరచండి. మీ వాక్యముతో మమ్ము నూతనపరచండి, మీ వాక్యమే సత్యము, మీ వాక్యమే సత్యము, మీ వాక్యమే సత్యము. మీ వాక్యమే సత్యము. యేసువా వందనం, యేసువా వందనం, యేసువా స్తోత్రం, యేసువా స్తోత్రం. యేసువా వందనం, యేసువా స్తోత్రం. హల్లెలూయా, 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 స్వస్థపరచని ప్రభువా, మీ పవిత్ర నామములో చీకటి శక్తులు తొలగిపోనుగాక, మీ పవిత్ర నామములో రోగములు స్వస్థపరచబడునుగాక, మీ పవిత్ర నామములో అద్భుతాలు స్వస్థతలు జరుగునుగాక. యేసువా వందనం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం దేవా. గాయక బృందముతో కలిసి అందరూ విశ్వాసపూర్వకంగా గొంతెత్తి పాటలు పాడండి. ఇప్పటి వరకు మనం ఆలకించిన ప్రతి ఒక్క వాక్కు మన జీవితంలో ఫలించడం కోసం మనం ప్రార్థిద్దాం. వాక్కు శక్తివంతమైనదని మనం తెలుసుకున్నాం, వాక్కు శాశ్వతంగా నిలిచి ఉంటుందని మనం తెలుసుకున్నాం, వాక్కు ఫలవంతమైనదని మనం తెలుసుకున్నాం, వాక్కు సత్యమని మనం తెలుసుకున్నాం, వాక్కు ఆత్మయొక్క ఖడ్గమని మనం తెలుసుకున్నాం. ఇవన్నీ మన జీవితంలో నెరవేరాలి. మనమందరం కలిసి ప్రార్థిద్దాం చప్పట్లతో అందరూ.
దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను యేసయ్యా. నేను స్వస్థత పొందెదను స్వస్థపరచండి ప్రభువా మా కుటుంబాలను దీవించండి ప్రభువా మీ పవిత్ర వాక్కులను పంపండి ప్రభువా మీ వాక్కులను పంపి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రభువా అంగీ అంచులు అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు అంగీ అంచులు అంటగనే అద్భుత స్వస్థతనిచ్చావు నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను నీ దృఢ విశ్వాసమే నిన్ను స్వస్థత పరిచేను అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను యేసయ్యా, మీ పవిత్రమైన వాక్కులను పంపండి మీ వాక్యం వచ్చి మమ్మ బలపరచండి ఆమేన్ మీ వాక్యం వచ్చి మమ్మ స్వస్థపరచండి ఆమేన్ మీ వాక్యం వచ్చి మమ్మ పవిత్రపరచండి ప్రభువా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా మరణించిన లాజరును జీవముతో లేపావు మరణించిన లాజరును జీవముతో లేపావు నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును నేనే పునరుత్థానమును సత్యం జీవం మార్గమును అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా అని పలికిన దేవానికి స్తోత్రమయ్యా రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా స్వస్థత పరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా
ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థతపరచగను త్వరగా రావయ్యా స్వస్థతపరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను రావయ్యా యేసు రాజా రావయ్యా యేసు రాజా స్వస్థతపరచగను త్వరగా రావయ్యా స్వస్థతపరచగను త్వరగా రావయ్యా దావీదు కుమార యేసయ్యా నన్ను కరుణించయ్యా ఒక మాటైనా చాలును దేవా స్వస్థత పొందెదను నేను స్వస్థత పొందెదను